నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మనం బ్రతుకులలోనే ఒక కొత్త మార్పు తెలుసుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం ఈ సిస్టమ్ పరిచయం అయింది ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఎలాంటి రోజో నా జీవితంలో ఆ రోజు మరుపు రాని రోజు, మర్చిపోలేని రోజు, నా జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు మిత్రులారా. అయితే ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీకు 99.99 నచ్చిన జస్ట్ మనం ఫ్రెండ్స్ మాత్రమే, 100% నచ్చినట్లయితే కలిసి మనం పనిచేసే ఒక గొప్ప అవకాశం ఉంది. ఈరోజు ఎవరో చెప్పింది మనము గుడ్డిగా నమ్మి పని చేయాల్సినటువంటి అవసరం లేదు. మన యొక్క విచక్షణ జ్ఞానం ద్వారా, భగవంతుడు మనకిచ్చిన బుద్ధి ద్వారా పని చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పే విషయాలను కూడా మీరు అన్ని పరిశీలించండి. చూడండి ఫ్రెండ్స్, అది నిర్ణయం తీసుకోవాలంటే మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రశాంతమైనటువంటి మనసు ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతాం. కాబట్టి మీరు కంప్లీట్ ఏకాగ్రతతోటి ఈ యొక్క ప్రోగ్రామ్ను వినండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. మీరు ఏ ఒక్క కాల్స్ను మీరు లిఫ్ట్ చేయకండి, ఎందుకంటే మీటింగ్లో నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రజెంటేషన్ను మీరు క్లియర్గా వీక్షించడానికి హారిజెంటల్గా మీ మొబైల్ను పెట్టండి. ఇక ఎవరు వచ్చారు మీటింగ్లో కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ సీనియర్స్ అయినట్లయితే మీరు ఎంతో కష్టపడి ఇక్కడి వరకు మీరు ఇన్విటేషన్ ఇచ్చేశారు. ఇక వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. కాబట్టి మీరు ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా సరే మిత్రులారా, చాలా శ్రద్ధగా మీరు వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు మార్కెట్లో చూసినట్లయితే 2 రకాల వ్యక్తులు ఉంటారు ఫ్రెండ్స్. కొందరు యూజర్స్, కొందరు అర్నర్స్. అర్నర్ మాత్రమే మొత్తం నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒక యూజర్కు ఉండదు. ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు ఒక జబ్బు గురించి, రోగం గురించి పూర్తి నాలెడ్జ్, ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎంత డోసులో ఇవ్వాలి అనేటటువంటి నాలెడ్జ్ ఆ యొక్క డాక్టర్కు ఉండాలి తప్ప పేషెంట్కు కాదు. పేషెంట్కు ఖాళీ ఆయన ప్రాబ్లం చెప్తాడు అంతే, ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ డాక్టర్ దగ్గర ఉంటుంది. అందుకే మిత్రులారా, కొంతమంది డాక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరకడం కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క డయాగ్నోస్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఆ యొక్క చట్టాలు ఏం చెప్తా ఉంది, గతంలో జడ్జిమెంట్స్ ఏమేమి వచ్చాయి, ఆ యొక్క సెక్షన్స్ ఏంటిది అనే నాలెడ్జ్ ఒక అడ్వకేట్కి కానీ ఒక జడ్జికి కానీ ఉండాల్సిన అవసరం ఉంది తప్ప ఒక క్లయింట్కు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, మార్కెట్లో యూజర్ ఉంటాడు, అర్నర్ ఉంటాడు. ఉదాహరణకు ఒక యూజర్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అతను రీఛార్జ్ ఎలా చేసుకోవాలి, రివార్డ్ పాయింట్స్ ఎలా అవుతాయి, అతను 1 అవర్ మీటింగ్కు రాలేడు, కానీ మీరు నేర్చుకొని వాళ్లకు నేర్పించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు డిసైడ్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజరా, మీరు అర్నరా. ఒకవేళ కనుక మీరు యూజర్ అయినట్లయితే మీరు మీటింగ్ అటెండ్ కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీ పైన సీనియర్స్ 10 మంది పేర్లు రాసుకోండి, 10 మంది మొబైల్ నెంబర్స్ రాసుకోండి. వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు వాళ్ళ సమయానుసారంగా. సో ఇది కేవలం ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటటువంటిది అర్నర్స్కు మాత్రమే ఉంది. కాబట్టి ఇది బ్రతకడానికి చేసే పని కాదు మిత్రులారా, బ్రతుకులలో పని కోసం. సో మీకు ఎవరైనా ఈరోజు ఇన్వైట్ చేసి ఉంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, నేను మీటింగ్లో అటెండ్ అయిన సార్ ఏం మాట్లాడుతున్నారో నాకు వినిపించట్లేదు అన్నట్లయితే కాల్ వయా డివైస్ అంటారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళకు స్క్రీన్ టచ్ చేయమనండి, లెఫ్ట్ సైడ్ బాటంలో దాన్ని నొక్కినట్లయితే నేను మాట్లాడింది స్పష్టంగా వాళ్ళు వినగలుగుతారు. ఆ తర్వాత మొత్తం కంప్లీట్గా మీరు ఏకాగ్రతతోటి ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లెర్న్, డూ, టీచ్. సో మిత్రులారా, ఇంతకుముందు కృష్ణమోహన్ సార్ చెప్పినట్లు చాలా ఈజీ పని, కానీ టఫ్ ఎందుకు అవుతుంది అంటే మనం ఎవరు తెలియకపోవడమే ఇక్కడ పెద్ద చిక్కు సమస్య. కాబట్టి నేను యూజరా, అర్నరా? కాబట్టి నేను అర్నర్ అయినట్లయితే
నేను నేర్చుకోవాలి. అంతవరకే. మీరు ఒక జడ్జా, మీరు ఒక లాయరా, మీరు ఒక డాక్టరా, మీరు ఒక పేషెంటా, మీరు ఒక క్లయింటా, మీరు ఒక యూజరా, డిసైడ్ చేసుకోండి మిత్రులారా. కంప్లీట్ నేను ఇన్ఫర్మేషన్లోకి వెళ్తా ఉన్నా. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. మీకు ఏదైనా విషయం అర్థం కానట్లయితే వెంటనే మీరు ఏం చేస్తారంటే నోట్ చేయండి అక్కడ. దాని గురించి మీరు ఆలోచన చేయకండి. ప్రోగ్రామ్ చివరిలో మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే నేను మీ యొక్క అర్థం కాని పాయింట్ ఏదైతే ఉందో ఆ క్లారిటీ మీకు ఇస్తాను మిత్రులారా. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో గుర్తించింది మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకా ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి వీలు లేదు. చట్టం లేకముందు నష్టపోయారంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ చట్టం వచ్చిన తర్వాత నష్టపోయామంటే మన యొక్క తెలివి తక్కువతనమే అవుతుంది, మన యొక్క అత్యాశ దురాశనే అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ. 3.5 సంవత్సరాల నుంచి దినాభివృద్ధి చెందుతూ నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. ఎలాంటి ఫార్ములా మార్చకుండా, ఎలాంటి లీడర్స్కు ఎలాంటి తాయిలాలు ఇవ్వకుండా, ఎలాంటి డిన్నర్లు, పార్టీలు, మందులు, మాకులు ఏమి ఇవ్వకుండా నిశ్చింతగా నడుస్తున్న ఏకైక వ్యాపారం నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు మనకు కావలసినటువంటిది ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఆ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, ఇది మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మిత్రులారా, ఈ వ్యాపారాన్ని ఇలా ప్రారంభిస్తాం మనం. అయితే గతంలో ఎన్నో మనం డౌన్లోడ్ చేశాం. అయితే వాటికి వీటికి తేడా ఏందని చూసినట్లయితే ఇది ఒక కంప్లీట్ అంటే మొత్తం ఒక వ్యాపార ఆన్లైన్ అప్లికేషన్. ఇది కంప్లీట్ బిజినెస్ మిత్రులారా. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ మిత్రులారా. 1 జనవరి 2017 లాంచ్ అయింది నెక్స్ట్ మనీ. గతంలో మనం ఏవైతే డౌన్లోడ్ చేశామో మన అవసరాల రీత్యా, అది ఒక పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, స్విగ్గీ జొమాటో కావచ్చు, అమెజాన్ కావచ్చు, మీకు ఓయో హోటల్స్ కావచ్చు, ఓబర్ ఓలా కావచ్చు, ఎవరెవరి అవసరాల రీత్యా వాళ్ళు డౌన్లోడ్ చేశామో అది ఒక టెక్నాలజీ యాప్. ఈరోజు ప్రపంచం పరివర్తన చెందుతూ ఉంది, అప్డేట్ అవుతా ఉంది. ఒకవేళ మనం అప్డేట్ కాకపోతే మిత్రులారా అవుట్డేట్ అయ్యే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ ద్వారా మన అవసరాల రీత్యా మనం వాటిని వాడుకుంటున్నాం తప్ప దాని బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందన్న విషయం మనకు తెలియదు. అయితే మిత్రులారా, ఇక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, తీసుకెళ్లే వాళ్ళు వేరే, హోటళ్ళు వేరే వాళ్ళయి, బస చేసేవాళ్ళు వేరే. కానీ మిత్రులారా ఒక 10 to 20% ఆ టెక్నాలజీ తీసుకుంటా ఉంది. అయితే మిత్రులారా అందుకే అది B2C అంటారు. వాళ్ళు మనం కస్టమర్గా చేస్తూ ఉన్నారు, వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్. కానీ మిత్రులారా యావత్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి B2B అనే విధానం వచ్చేసింది. అదే నెక్స్ట్ మనీ. ఈ రోజు వరకు కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. మరి కారణం ఏంటిది? 3.5 సంవత్సరాల నుంచి మన మేధావులు ఎందుకు కాపీ చేయలేకపోతా ఉన్నారు? మిత్రులారా, జనాలకు కావాల్సింది డబ్బులు ఎక్కువ కావాలి, రాత్రి కోటీశ్వర్లు కావాలి, పని మాత్రం వద్దు. కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ దానికి విరుద్ధంగా 10% మెయింటెనెన్స్ తీసుకొని 90% మనకి ఇస్తుంది, గొల్లాలు లేకుండా. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ ఆల్వేస్ నెంబర్ 1, ఎప్పటికీ నెంబర్ 1 ఉంటుంది. కారణం ఎందుకంటే పనిచేసే విధానం ఆ విధంగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మనం ఎన్ని టెక్నాలజీ యాప్స్ తీసుకున్నప్పటికీ అందులో మన జీవితంలో ఎదుగు బొదుగు లేదు. వాళ్ళు బాగుపడడానికి పెట్టుకున్నారు తప్ప మన బాగు కోసం ఆలోచన చేసింది ఎవరూ లేదు. కానీ B2B అనే విధానం ద్వారా ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని కల్పించింది నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, ఇక్కడ మనం బిజినెస్ పార్ట్నర్ అవుతా ఉన్నాం. ఇక్కడ కస్టమర్ కాదు మనం, ఇక్కడ మనం ఎంప్లాయీ కాదు, మనం ఒక పార్ట్నర్ అవుతా ఉన్నాం. 178 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈచ్ 5 అయితే ఈ భూమిపైన ఒక 5 మంది గనక మీలాంటి డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్న వాళ్ళు ఉంటే చాలు. లేదండి నాకు ఇంకా డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే 6 మందిని దేవండి, ఈచ్ 1 టీచ్ 6.
చేస్తే మీకు 1000 కోట్లు వస్తుంది మిత్రులారా. ఇది వాస్తవ సత్యం. ప్రతిదీ కూడా ఇక్కడ పారామీటర్ ఉంది, ప్రతిదీ కూడా ప్రూవెన్ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది చూడండి ఒక్కసారి మీరు. ఇది మొట్టమొదటిసారి ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో. డైరెక్ట్ సెల్లింగ్ అనేది బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ, ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడ్డది మిత్రులారా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఈ 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. కొన్ని అగ్రి ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి. కానీ మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. ఇది సర్వీస్ సెక్టార్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. అయితే ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్, అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. చట్టం లేకముందు జనాలు నష్టపోయారంటే అర్థం ఉంది. చట్టం వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి నష్టపోయినా అది మన యొక్క తప్పే అవుతుంది మిత్రులారా. కాబట్టి అక్కడ 36 టైమ్స్ ఇంగ్లీష్ పైన ఎవరికైతే పట్టుందో చదివించుకోండి. కేవలం రీఛార్జ్లో డబ్బులు ఇచ్చినంత మాత్రాన సర్వీస్ సెక్టార్ కాదు మిత్రులారా. తస్మాత్ జాగ్రత్త. మోసం చేసే వాళ్ళు ఈ సమాజంలో ఉండడం వాళ్ళ ధర్మం కావచ్చు, కానీ మోసపోకుండా ఉండడం మన బాధ్యత. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ మనీ చేయమని చెప్పట్లేదు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అనేది మీ వాస్తవాన్ని మీ దృష్టికి తెస్తున్న మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఇది భయాకరమైన విషయం. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు ఎంతో మంది 10%, 20% ఇస్తామని చెప్తా ఉంటారు. నాకు కూడా చెప్తా ఉంటారు, సార్ మీ దగ్గర ప్రైమ్ మెంబర్ అయితే ఏం డబ్బులు రావండి, అక్కడ వాళ్ళు 20 రూపాయలు ఇస్తారండి డైలీ. సో మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఆర్థిక మంత్రులు కానీ, మరి వాళ్ళే అంత గొప్పోళ్ళు అవుతే మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేస్తే అనతి కాలంలోనే మన యొక్క కోశాగారాలు నిండిపోయే అవకాశం ఉంది, ట్రెజరీస్ నిండిపోయే అవకాశం ఉంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 1% అతను ఇచ్చినా కూడా 365% ఇస్తుంది. బ్యాంకులలో కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, రిజర్వ్ బ్యాంకులో ఉన్నాయి కదా. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అతను? మీకు 20 రూపాయలు ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంది, 1 రూపాయి ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఆ కంపెనీలో 1,00,000 మంది ఉంటే ఉదయం లేసేసరికి అతను 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ ఇస్తాడు? దాని యొక్క సృష్టి ఏంటిది? దాని పుట్టుక ఏంది? ఆయన ఏం చేసిస్తా ఉన్నాడన్న చిన్న జ్ఞానం మనకు లేకపోవడం మూలంగా మన లోపల ఉన్న అత్యాశ, మన లోపల ఉన్న దురాశ మనని ఇబ్బంది పెట్టిన తర్వాత మనమేం చేస్తా ఉన్నాం? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాం, అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నాం, పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళకి వేరే పని లేదా? మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చేయగలుగుతారు? మరి కట్టేటప్పుడు వాళ్ళని అడిగామా? లేదు, గుడ్డిగా నమ్మాం. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతున్నట్టు నమ్ముతారు మిత్రులారా. ఇది ఎంతవరకు వాస్తవం మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ చివరాఖరికి వచ్చేసరికి నెట్వర్కే తప్పు, డైరెక్ట్ సెల్లింగే తప్పు అంటారు. కానీ మిత్రులారా, వాస్తవ సత్యాన్ని మీరు చూడండి. ఈరోజు అమెరికా 30 కోట్ల జనాభా ఉంది. అమెరికాలో 30 కోట్ల జనాభాకు 1800 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. కేవలం 457 కంపెనీలే ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వాలది తప్పు కాదు మిత్రులారా, కంపెనీలది తప్పు కాదు. మన లోపల ఉన్న అత్యాశ, మన లోపల ఉన్న దురాశ మూలంగా అలాంటి రాంగ్ కంపెనీస్ను మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఈ రాంగ్ ప్రమోట్ చేయడం మూలంగా మంచి వాళ్ళు నెట్వర్క్ దూరం అయిపోతా ఉన్నారు. భయానకరమైనటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఉద్యోగాల విషయాల్లో చాలీచాలని జీతాలతోటి పెరుగుతున్న ధరలకు అనుసారంగా మన ఇన్కమ్ పెంచుకోలేక చేయరాని పనులు చేస్తూ ఉన్నారు డబ్బు కోసం. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. ఒక బాధ్యత గలటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి చెడును మనము ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చెడు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో ఇక్కడ ఎలాంటి 1 రూపాయి పెట్టుబడి లేదు ఫ్రెండ్స్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి నిశ్చింతగా మీరు పండుకున్నా మీకు నిద్ర వస్తుంది. ఈరోజు మనము గనక అలాంటి రాంగ్ కంపెనీని ప్రమోట్ చేస్తే రేపటి రోజు మన పరిస్థితి ఘోరం అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇది వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ లేకుండా కూడా చేసే గొప్ప విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ డీటెయిల్స్ మీకు నేను ఇస్తాను. ఆ తర్వాత చూసినట్లయితే నా పర్సనల్ విషయం చెప్తున్న మిత్రులారా, నేను 32 సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో ఉన్నా. ఇక నాకు తిరిగి నేను అలసిపోయిన ఫ్రెండ్స్. ఇంకా నేను తిరగాలన్న కోరిక కానీ ఆలోచన కానీ నాకు లేదు. కాబట్టి నేను 3వ తారీఖు అక్టోబర్ నుంచి ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్నా.
ఇది ఇంటి దగ్గర నుండి చేసుకునే ఉద్యోగం. మరి మీరు ఆలోచన చేయండి. ప్రొడక్ట్స్ కంపెనీలో నా యొక్క సర్వేలో తేలిన విషయం ఏందంటే, ప్రొడక్ట్ మంచిదైతే వాడుకోండి. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రొడక్ట్‌ని ప్రచారం ఎందుకు చేస్తున్నాం? ఒక్కవేళ గనుక మిత్రులారా డబ్బుల కోసమే అయితే, మరి మీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నా సర్వేలో తేలింది నిజమా కాదా మీరే డిసైడ్ చేయండి. 90-95% ప్రొడక్ట్ బేస్డ్‌లో 90-95% మంది పని చేస్తా ఉన్నారు కేవలం డబ్బు కోసమే. ఇంకా కావాలనుకుంటే ఆ ప్రొడక్ట్‌లను అడ్డంగా పెట్టుకొని వాళ్ళ రోగాలు నయమైతాయని చెప్పేసి, వాళ్ళకి అవి నయమైతాయని చెప్పేసేసి బలవంతంగా క్వాలిటీ లేనటువంటి అంటే మీన్స్ అలాంటివి కూడా అంటగట్టేటటువంటి పరిస్థితులు జరుగుతా ఉన్నాయి మిత్రులారా. కాబట్టి అర్థం చేసుకోండి మన డబ్బు కోసం ఎంత దిగజారిపోవాల్సిన అవసరం ఉందా? సో మై డియర్ ఫ్రెండ్స్ మంచివైతే వాళ్ళే కొంటారు. కానీ మనం ఎందుకు ప్రచారం చేస్తున్నాం అనేదే నా క్వెషన్. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఆ కంపెనీలలో ప్రొడక్ట్ బలవంతంగా కొనమని చెప్తా ఉంటారు. మరి ఎందుకు బలవంతంగా కొనాలి? ప్రొడక్ట్‌లో దమ్ముంటే మనమే కొంటాం గదా! సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రొడక్ట్ కొనవలసిన అవసరం లేదు. యూనిక్ నెక్స్ట్ మనీలో ఉన్న యూఎస్‌పీ. ఆ తర్వాత డిజిటల్ సర్వీసెస్ ఫ్రెండ్స్ అన్నీ గూడా. ఆ తర్వాత మనము 24/7 మిత్రులారా ఇక్కడ. ఇక్కడ ఎలాంటి కట్ ఆఫ్, పే ఔట్ ఏమీ లేదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 10 సెకండ్స్ కాలంలో మనం డబ్బులు తీసుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. దానికి నిదర్శనం ఏంటిదంటే, నేను ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా ఈరోజు నా టీం 49,000 మంది అయిపోయారు మిత్రులారా. అర్థం చేసుకోండి. మరి నేనే గొప్పవాడిని అవుతే, నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ ఉండి ఉండాల. కానీ ఎక్కడా కూడా లేదు. కానీ మిత్రులారా, ఈరోజు జనాలు దీన్ని ఆమోదిస్తా ఉన్నారు. వాళ్ళకు ఫ్యాక్ట్ జరుగుతా ఉంది. నిజమని జరుగుతుంది కాబట్టే వాళ్ళు విజృంభించి పని చేస్తా ఉన్నారు. తర్వాత మిత్రులారా, మీకు చెప్పిన 178 కోట్లు ఈరోజు నవ్వు రావచ్చు, నమ్మలేకపోవచ్చు. కానీ మిత్రులారా, ఇది వాస్తవ సత్యం. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ద్వారా ఆ ఇన్కమ్‌కు సోర్స్ ఏంటిదంటే ప్రైమ్ మెంబర్‌షిప్పే. నేను వేరే వాళ్ళని క్వెషన్ ఏయమని చెప్పినట్టు మీరు నన్ను కూడా క్వెషన్ ఎయొచ్చు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలి మీకు. సో మిత్రులారా, ఇది కేవలం ప్రైమ్ మెంబర్‌షిప్ మాత్రం ద్వారానే వస్తా ఉంది. ఒక ఎల్ఐసిలో ఏజెంట్ అమ్మితే కమిషన్ వస్తా ఉంది. ఒక రియల్ ఎస్టేట్‌లో, వెంచర్‌లో ప్లాట్లు అమ్మితే కమిషన్ వస్తా ఉంది. అదే విధంగా ఇక్కడ ఈ యాప్‌ను ప్రమోట్ చేయడం ద్వారా, పని చేయడం ద్వారా డబ్బులు వస్తా ఉంది తప్ప ఇది ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ యూజరు, అర్నర్ అని చెప్పాను నేను. మిత్రులారా, యూజర్‌గా ఎవరు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాడేటటువంటి ప్రతి వస్తువు పైన మనకు కొంత పొదుపు అవుతా ఉంది. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. నేను వచ్చేసేసి సార్ మా లక్స్ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి అని చెప్పేసి మీకు బలవంతంగా నేను ప్రొడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాడానికి పోయి మీరు కొనవలసిన అవసరం అసలే లేదు. మీ అలవాట్లను మార్చుకోకుండా మీకు డబ్బులు పొదుపు కావడము ఇది ఎంత గుడ్ న్యూస్, ఎంత శుభవార్త మీరు ఆలోచన చేయండి. ఇకపోతే మిత్రులారా, అర్నర్ కావాలని కూడా కంపల్సరీ లేదు ఫ్రెండ్స్. యూజర్ కావాలని కంపల్సరీ లేదు, అర్నర్ కావాలని కంపల్సరీ లేదు. కానీ తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్యతరగతి కంపు భరించలేము. ఇంకా మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. కంఫర్ట్ జోన్ అంటే ఏదో వస్తున్నాం, తింటున్నాం, పంటున్నాం అది కాదు. కంఫర్ట్ జోన్ అంటే మీకు కావలసింది కొనుక్కోవడము, మనసుకు నచ్చింది మన వాళ్ళకి ఇప్పియడము, అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆర్థిక స్వాతంత్రం కావాలి అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ సెషన్స్ ఉన్నాయి మిత్రులారా. సో మీరు డిసైడ్ చేసుకోండి ఈరోజు మీరు ఒక యూజరా, మీరు ఒక అర్నరా. అర్నర్ అయితే నేర్చుకోవాలి, యూజర్ అయితే ఏం అక్కరలేదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే అన్నీ కూడా యూజర్ కానీ అర్నర్ కానీ అన్నీ ఆన్లైన్ పైనే మనం మేనేజ్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఏ కంపెనీ కానీ ఎదుగుదల ఉండాలి, ఆ కంపెనీలో గ్రోత్ ఉండాలన్నా, మన భవిష్యత్తు మంచిగా ఉండాలన్నా ఆ కంపెనీలలో మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది కంపల్సరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ చూసినట్లయితే ఎక్కడ కూడా లేదు. ఒక్కసారి చూడండి మిత్రులారా, మనం గతంలో చూడండి మన యొక్క అనుభవాన్ని. మనం మీటింగ్లకు వెళ్ళాలంటే మనకు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఇక్కడ ఎక్స్‌పెండిచర్ జీరో. ఇది డిజిటల్ సిస్టమ్. మీరు ఇంటి దగ్గరే ఉన్నారు. మరి మీరు ఇంటి దగ్గర ఉండి ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు మీరు ఆలకిస్తా ఉన్నారు అంటే ఎక్స్‌పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో. అర్థం చేసుకోండి మిత్రులారా, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఒకవేళ ఇదే ప్రోడక్ట్ గనుక, ఇదే ప్లాన్ గనుక, ఇదే ప్రజెంటేషన్ గనుక నేను ఫిజికల్ పెట్టాను అనుకోండి,
హైదరాబాద్కు మీరు రావాలి. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు 3 రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్నారు మిత్రులారా. ఇప్పుడు 3 స్టేట్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. మరి ఈ ప్రోగ్రామ్ ఒక గంటలో అయిపోయేదా? ఎన్ని గంటలు కావాల్సి వస్తుంది? మీకు ఎన్ని డబ్బులు ఖర్చు కావాల్సి వస్తుంది? మీరు అర్థం చేసుకోండి. ఫిజికల్‌కు, డిజిటల్‌కు ఉన్న తేడాను మనము డిజిటల్‌ను ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అయితే మిత్రులారా 2009 సంవత్సరంలోనే అమెరికా జూమ్.యుఎస్ ఇది ఒక యాప్‌ను డెవలప్ చేయడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మనకి ఇస్తా ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మన చెంతన ఉంది. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో మీరు మాత్రమే పని చేయాలి తప్ప ఇంకా ఎవరి యొక్క ఆలోచనలు నడవయి అక్కడ. కానీ మిత్రులారా ఇక్కడ మీరు డెవలప్ కావాలని మీరు అనుకుంటే మీకు సర్వీస్ ఇవ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి 10 మంది సీనియర్లు రెడీగా ఉన్నారు. మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి. మరి 10 మంది సహకారం ఉన్న దగ్గర మీరు డెవలప్ అవుతారా? మీరు ఒక్కరే ఫైట్ చేసి డెవలప్ అవుతారా? మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీ సీనియర్‌కు మీరు సహకరించండి. మీ సీనియర్ చెప్పింది వినండి అంతే. సీనియర్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. బిజినెస్‌లో గొప్ప గొప్ప బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ బిజినెస్ డెవలప్‌మెంట్ గురించి బిజినెస్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. కన్సల్టెన్సీస్‌కు ఫీజు ఇస్తారు. కాబట్టి మిత్రులారా అక్కడ కూడా బిజినెస్ గ్యారెంటీ ఇవ్వరు వాళ్ళు. కానీ మన సీనియర్ మనకు ఎల్లవేళలా సపోర్ట్‌గా ఉంటాడు. కానీ సపోర్ట్ తీసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మిత్రులారా మీరు డెవలప్ కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు సీనియర్ చేయి పట్టుకోవాలి. సీనియర్‌కు 2 చేతులే ఉంటాయి. కానీ అతన్ని ఎంతమందినైనా పట్టుకోవచ్చు. ఆయన మహా అయితే ఇద్దరినే పట్టుకోగలుగుతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఆలోచన చేసిన బిజినెస్ వ్యాపారాలు వేరు, డైరెక్ట్ సెల్లింగ్ వేరు, నెట్వర్క్ మార్కెటింగ్ వేరు. కాబట్టి ఈ రోజు 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం దీన్ని లీగలైజ్ చేసింది. దీనికి గైడ్‌లైన్స్ తెచ్చింది. ఆ గైడ్‌లైన్స్‌ను 100% ఫాలో అవుతున్న సంస్థ నెక్స్ట్ మంత్. ఇకపోతే మిత్రులారా ఇక్కడ నామినీ ఫెసిలిటీ ఉంది. జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈ కంపెనీలో 3.5 సంవత్సరాల్లో ఒక వ్యక్తి 10,000-20,000 రూపాయలు కూడా కమిషన్ రానటువంటి వ్యక్తి అశోక్ సరస్వతి గారు. ఆయన క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటిదంటే వాళ్ళ ఇంట్లోకి ఏమైనా తెలుసా అంటే తెలియదు. ఈ సిస్టంలో ఉన్న గొప్పతనం మిత్రులారా నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో ఇప్పటి వరకు చూడలేదు. ఫ్యూచర్‌లో చూస్తానన్న నమ్మకం నాకు లేదు. కారణం ఏందంటే మిత్రులారా రైట్ గాని, లెఫ్ట్ గాని, పీవీ గాని, బీవీ గాని, సీలింగ్ గాని, ట్రిమ్మింగ్ గాని, ఫ్లషింగ్ గాని, సూపర్ సీడింగ్ గాని అసలు ఏ పదాలు లేవు మిత్రులారా. కేవలం ఒకే ఒకటి చెయ్యండి, తీసుకోండి. లెర్న్, డూ, టీచ్. ఎవరికి లెర్న్? మనం నేర్చుకున్నది మన టీంకు నేర్పించండి. మీ టీంకు అందుబాటులో ఉండండి. మీ టీముకు అందుబాటులో ఉండండి. ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సహకరించండి. మిత్రులారా మీరు గనక డిసిషన్ తీసుకోగలిగితే మీరు అనతి కాలంలోనే ఇక్కడ సక్సెస్ కావచ్చు. మనది గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు మిత్రులారా. మరి ఈ యొక్క 4 రోజులు అనేది ఈరోజు 11వ తారీఖు 11, 12, 13, 14 ఈ 4 రోజులు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా మనం. అయితే మరి కంపెనీ యొక్క పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ప్రొఫైల్ అని నోట్ చేసుకోండి అక్కడ. అయితే మిత్రులారా నెక్జెన్ అంటేనే నెక్స్ట్ జనరేషన్ కోసం చేసే పని. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ మిత్రులారా. అతను ఈ సంస్థను 11 డిసెంబర్ 2013న మిత్రులారా ఐటీ కంపెనీగా మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఇది రావడం జరిగింది. రేపు డిసెంబర్ వచ్చేస్తే 8 సంవత్సరాలు అవుతుంది మిత్రులారా. మరొకసారి అర్థం చేసుకోండి. ఈ 8 సంవత్సరాల్లో మచ్చలేనటువంటి కంపెనీ. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ ఇచ్చిన కంపెనీ. భారత ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇచ్చింది మిత్రులారా. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. అర్థం చేసుకోండి. మనిషికి కావాల్సింది వయసు కాదు, ఒక మంచి చేయాలనే మనసు కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. ఇకపోతే మిత్రులారా మరి ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? మరి ఒక ఐటీ కంపెనీగా ఉన్న కంపెనీ నెక్స్ట్ మనీని ఎందుకు స్టార్ట్ చేసింది? ఈ విషయం మీకు తెలుసుకోవాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. ఆ తర్వాత మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది స్టార్టప్ ప్యాక్ వాళ్ళని.
ఈ కంపెనీ ఇన్విటేషన్ కూడా వచ్చింది కాబట్టి ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వెళ్ళారు అక్కడికి. అక్కడ గమనించింది సారు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు లాభపడడానికి పెట్టారు తప్ప మనలాంటి వ్యక్తుల కోసమో నిరుద్యోగుల కోసమో ఎవరూ ఆలోచన చేయలేదు మిత్రులారా. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు 10% 90% అనేది ఆ రోజు డిసైడ్ అయ్యింది B2B అనే విధానంలో. ఈరోజు ఒక వ్యక్తి కాదు, నేను కూడా కంప్లీట్గా ఈరోజు దీని మీద డిపెండ్ అయిపోయానంటే నా టీంలో కూడా ఎన్నో వేల మంది లక్షల మందికి ఈరోజు జీవనోపాధి కల్పిస్తున్న ఒక వట వృక్షంలాగా దినదినాభివృద్ధి చెందుతుంది మిత్రులారా. సత్యం మార్గంలో ఉంది కాబట్టే ముందుకు వెళ్తా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు భారతదేశంలో రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో ఈ కంపెనీ నెంబర్ 1 కాబోతా ఉంది. దానికోసం అహోరాత్రులు 10% తీసుకుంటున్నటువంటి వ్యక్తి పని చేస్తా ఉన్నాడు. మరి 90% తీసుకునే మనము ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనీసం సీనియర్ నుంచి వచ్చిన మీటింగ్ ఐడియాను ఫార్వర్డ్ చేస్తున్నారా మిత్రులారా? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే మరి కంపెనీ దేంట్లో నెంబర్ 1 కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా జాగ్రత్తగా వినండి, 2 చెవులతోటి వినండి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఇప్పుడు మనం చేయలేం. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఈ ఫైల్ అనేది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. మనం ఒక పేటిఎం లాగా, ఫోన్ పే లాగా, గూగుల్ పే లాగా మనము మనీ ట్రాన్సాక్షన్స్ చేయలేము. కానీ మిత్రులారా అది చేయడానికి ఆల్రెడీ మన దగ్గర మార్గాలు ఉన్నాయి, యాప్లు రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రస్తుతం మాత్రమే, కానీ నెంబర్ 1 కావాలనే లక్ష్యం ఉంది కాబట్టి డెఫినెట్గా అది అయి తీరుతుంది, కానీ టైం పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు వచ్చిన డబ్బులు, మన కష్టాజితాన్ని 10 సెకండ్స్ కాలంలో తీసేసుకోవచ్చు. సో అది యాక్చువల్గా ఒక ప్రాబ్లమే కాదు. ఈరోజు గమనించినట్లయితే పేటిఎం వచ్చేసేసి 14 సంవత్సరాలు అయిపోయింది మిత్రులారా. దాంట్లో చైనా పార్ట్నర్గా ఉంది అలీబాబాగా అనే కంపెనీ. మిగతా B2Cలలో వారెన్ బఫీట్ గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. మిత్రులారా ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్గా లేరు, మనము సారు తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మనలాంటి వ్యక్తి చేత, మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే నెక్స్ట్ మనీ. సో మిత్రులారా ఇది నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్లో. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే మనను ఒక ఓనర్గా చూస్తూ ఉంది. కాబట్టి మనకు మనం ఓనర్గా ఫీల్ అవుతా ఉన్నామా, పార్ట్నర్గా ఫీల్ అవుతా ఉన్నామా, ఎంప్లాయీగా ఫీల్ అవుతా ఉన్నామా, కస్టమర్గా ఫీల్ అవుతా ఉన్నామా, మనకే బాగా తెలుసు మన మనసు ఏంటిది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా ప్రూఫ్ చేసేసింది మిత్రులారా. తర్వాత B2B బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి కంపెనీది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఏదొచ్చినా కూడా ఇది నెంబర్ 1 ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఇష్టంతో తీసుకున్నాడు సార్ కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా కంపెనీ విజన్ ఉంది. కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా ఉంది, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. కంపెనీ విజన్ క్లియర్గా ఉంది, కంపెనీ మిషన్ క్లియర్గా ఉంది. ఎవరైనా అర్నర్ కావాలనుకుంటే వాళ్ళ యొక్క విజను, వాళ్ళ యొక్క మిషన్ క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిసైడ్ చేయండి మీరు ఈరోజు, మీరు ఒక యూజరా, మీరు ఒక అర్నరా. సో మై డియర్ ఫ్రెండ్స్, యూజర్ బెనిఫిట్ తెలుసుకుందాం, అర్నర్ బెనిఫిట్ తెలుసుకుందాం. ఆ తర్వాత మనము ఒకవేళ ఎవరికైనా చెప్పడానికి కూడా ఇక్కడ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిత్రులారా తల ఎత్తుకొని మనం వ్యాపారం చేయొచ్చు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనము భయపడాల్సింది తప్పు చేసినప్పుడు మిత్రులారా, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే భయపడాలి. ఇకపోతే సిగ్గు కూడా పడాల్సిన అవసరం లేదు. డబ్బులు పొదుపు చేసుకోమన్నా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. డబ్బులు సంపాదించుకోమన్నా చెప్పినా కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఈరోజు 457 కంపెనీలు ఈరోజు రిజిస్టర్డ్ అయ్యాయి. అందులో మన యొక్క సీరియల్ నెంబర్ మీది గవర్నమెంట్ వెబ్సైట్ను మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈరోజు 457 కంపెనీలు కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయి. అందరూ ఇస్తూ ఉన్నారు. కానీ వారికి మన మధ్యలో తేడా ఏముందనేది మనం గమనించాలి ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర
ఫ్రీ సైన్ అప్ ఇచ్చిన తర్వాత సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైం లోపల మనం ఏదైనా మళ్ళీ కిట్ ప్రోడక్ట్ కొనాలి. కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతూ ఉంది. కానీ నెక్స్ట్ మనీలో మీరు 6 నెలలు 6 సంవత్సరాలు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి. మళ్ళీ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. మీ యాప్ ఇంకొకసారి తీసేయడం అనేది జరగదు మిత్రులారా. లైఫ్ టైం ఫ్రీ. ఆ తర్వాత భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన ఎక్కడా లేనటువంటి విషయం ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తికి కూడా ఒక యూజర్గా ఉండొచ్చు మిత్రులారా. ఒక యూజర్గా దీన్ని వాడుకునే గొప్ప అవకాశం ఎక్కడా లేదు. ఓన్లీ నెక్స్ట్ మనీలోనే ఉంది. అయితే ఒక యూజర్గా అతను దీన్ని వాడుకున్నట్లయితే అతనికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా మీకు ఉన్నటువంటి తెలిసిన పేర్లు ఇక్కడి నుంచి అతను క్యాష్ బ్యాక్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. ఇది చెప్పలేకపోవడం మన బలహీనత అవుతుంది తప్ప సమాజాన్ని కాదు. ఆ తర్వాత ఫ్రెండ్స్, దీని ద్వారా మనం అర్నర్గా మారవచ్చు. అర్నర్గా అంటే ఈచ్ 1 టీచ్ 5 అదే పని, కానీ 3 కోట్ల ప్రాజెక్ట్ అది. అందుకే మిత్రులారా, నా ఆలోచన ఒకటే, రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా భగవంతుడు అదే సమయం ఇచ్చాడు. కానీ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేస్తున్నారో వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. సమయాన్ని ఎవరైతే వ్యర్థం చేస్తూ ఉన్నారో వాళ్ళు జీవితంలో ఎంతో కోల్పోతున్నారు. కానీ ఇప్పుడు తెలియదు, అది ఎండింగ్ టైంలో తెలుస్తుంది. సో అప్పుడు దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, నేను ఎప్పుడు కూడా 3 కోట్లకు నేను ఓటేయను, 178 కోట్లకే ఓటేస్తాను. సో మిత్రులారా, నేను అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నా. మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నా అంతే. సో మిత్రులారా, మరి ప్రైమ్ మెంబర్ కాగానే మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే మీకు ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది లిమిటెడ్ యూజ్. కానీ రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, బిల్లింగ్ కానీ, మర్చెంట్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. దాని తర్వాత మిత్రులారా, ఇది డెవలపింగ్ యాప్, డెవలప్ అవుతా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో కూడా అయ్యేటివన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో మరి ఒకసారి మనం ప్రైమ్ మెంబర్ కావడం మూలంగా ఏమేం లాభాలు ఉన్నాయని చూసినట్లయితే మిత్రులారా, ఇక్కడ ఒక క్యాష్ బ్యాక్ ఉంది. ఆ ప్రైమ్ మెంబర్షిప్ కూడా నిజంగా చెప్పాలంటే మనము ఫ్రీ అన్నట్టే. ఎందుకంటే అక్కడ రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 ఫ్రెండ్స్, సమానం. అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రీ సర్వీసెస్లో, అవి కూడా రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. సో ఆ తర్వాత మనం ఎంతమందికి అయితే చెప్పామో, ఎవరెవరికి ఎక్కడైతే క్యాష్ బ్యాక్ వస్తూ ఉందో ఆ జీవితకాల సభ్యత్వం కాబట్టి జీవితాంతం ఆయన వాడుకుంటాడు. కాబట్టి అక్కడ మనకు ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది, రీపర్చేజ్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడ కూడా లేదు. మనం నిద్రపోయినప్పటికీ నిద్రలో కూడా డబ్బులు వచ్చేటటువంటి గొప్ప అవకాశం ఉంది. మీరు పూజ చేసుకున్నా, మీరు భోజనం చేస్తున్నా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ పైప్ లైన్ అనేది మనకు వచ్చేస్తుంది మిత్రులారా. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఇక్కడ ఉంది. దాని తర్వాత కంపెనీ చూసినట్లయితే మీరు ఫ్రీ సైన్ అప్ చేసినప్పటికీ కూడా, చేయించినప్పటికీ కూడా 50 రివార్డ్ పాయింట్స్ అనే ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది ఇక్కడ. నేను నెక్స్ట్ మనీ నా కంపెనీ కాదు మిత్రులారా, కానీ నెక్స్ట్ మనీలో ఏదైతే మన శ్రమను, మన సమయాన్ని గుర్తిస్తుందో దానికి నేను ఓటేసా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది మనకు. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈ రివార్డ్ పాయింట్స్ను మనము ఎలా రూపాలుగా కన్వర్ట్ అవుతా ఉన్నాయి గమనిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఆ రీఛార్జ్ సెక్షన్ కనుక చూసినట్లయితే 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత బుకింగ్ చూసినట్లయితే 2% రివార్డ్ పాయింట్స్ రూపకంలో అడ్జస్ట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ షాపింగ్లో మిత్రులారా, ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ కూడా తక్కువ ధరకు ఉన్నాయి. కానీ మీకు ముందే చెప్పా, మనం డెవలప్ అవుతున్నాం, అన్ని నేర్చుకుంటా ఉన్నాము. మన ఫ్యామిలీ ఇది, మన కంపెనీది. కంపెనీ వేరు, మనం వేరు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రాబోయే రోజులలో మీకు ఒక పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వచ్చేది ఉంది. జస్ట్ వెయిట్ చేయండి అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే డిస్కౌంట్ పాయింట్స్ అనేది ఫ్రీ సర్వీసెస్లో మనకు 25% ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా నో లాస్,
ఓన్లీ ప్రాఫిట్ అనేది ఇక్కడ భూమి మీద ఇది ఒక్కటే మిత్రులారా. ఒక యూజర్గా మీరు ఇది వాడుకుంటా ఉన్నారు, సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు మీకు పొదుపు అవుతా ఉంది. పొదుపు యూజర్ వేరు, అర్నర్ వేరు మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి. యూజర్కు ఏమైనా అర్థం కాకపోతే అడిగితే చెప్పండి మీరు, అంతే తప్ప మీటింగ్ వచ్చే వ్యక్తి ఎవరు అంటే అర్నర్. కాబట్టి నేను యూజర్నా, నేను అర్నర్నా, ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు అర్నర్ అయితే మాత్రమే లెర్న్ డూ టీచ్, లెర్న్ డూ టీచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఈ ప్రైమ్ మెంబర్షిప్ మూలంగా లైఫ్ టైం గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉండేది. ఆ తర్వాత 1500 రివార్డ్ పాయింట్స్ మనకు వచ్చేస్తా ఉన్నాయి. ఒక యూజర్కు నష్టం లేదు, అర్నర్కు నష్టం లేని సిస్టమ్ తయారైంది నెక్స్ట్ మనీ కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, అర్నర్ కోసం మీరు ఆలోచన చేయండి. 1770 రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపార అవకాశం ఉందా? అసలు ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేసినట్లయితే, ఈరోజు డిగ్రీ చదవడానికి 3 సంవత్సరాలండి, బీటెక్ చేయడానికి 4 సంవత్సరాలండి. ఎందుకు చదివాం మనం? అర్థం చేసుకోండి. చదివింది ఉద్యోగం కోసమే, చివరాఖరికి మళ్ళా ఆ డబ్బులు వచ్చేది అక్కడనే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని గంటలు మనం వేస్ట్ చేసాం, ఎన్ని సంవత్సరాలు మనం అక్కడికి వెళ్ళాం. కానీ ఇక్కడ ఎవరైనా సరే సిస్టమేటిక్గా 90 రోజులు, 3 నెలల కాలం మీరు అర్నర్ కావాలనుకుంటే 3 నెలల కాలం ఉదయం రాత్రి రెగ్యులర్గా ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ తీసుకుంటారో, తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా కూడా ఫెయిల్ అవటందుకు కుదరదు. ఈ 3 నెలల్లో కూడా డబ్బులు వస్తాయి, లైఫ్ టైం కూడా సెటిల్మెంట్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ మ్యాటర్ ఓన్లీ 1770 జీవిత కాలంలో ఓన్లీ 1 టైం మిత్రులారా. సో మనం ఈరోజు డిసైడ్ చేసుకోవాలి, 1770 రూపాయలు దాచుకొని మధ్యతరగతిలో ఉందామా, 1770 రూపాయలతో వచ్చేసేసి ఒక యూజర్గా అర్నర్గా మారదామా? మనకు మనం ఈరోజు డిసిషన్ తీసుకునే రోజు మిత్రులారా. నా డిసిషన్ ఆ రోజు అయ్యింది కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. నాకు లాంగ్ టర్మ్ ఏముంది, షార్ట్ టర్మ్ ఏముంది మీకు క్లియర్గా చూపిస్తాను, నేను లైవ్లో చూపిస్తాను. ఆ తర్వాత మిత్రులారా, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ చెప్పా కదా. యూజర్కి ఏమవుతుంది? కేవలం పొదుపు మాత్రమే అవుతుంది. ఆ పొదుపు ఎంత? 10 నుంచి 20 వేల రూపాయలు సంవత్సరానికి. కానీ రెఫరల్ అంటే మిత్రులారా అర్నర్. అయితే ఇక్కడ రెఫర్ అనేసరికి వేరే వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టాలా, వేరే వాళ్ళను బ్రతిమిలాడాలా, ఇవన్నీ లేదు మిత్రులారా. ఇక్కడ ఉన్న సిస్టాన్ని మీరు అర్థం చేసుకోండి. మనము ఏదైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నామో, ఎంతోమంది ఎన్నో రకాల ఫోటోలు, ఎన్నో రకాల మెసేజ్లు ఏవేవో తోస్తా ఉంటారు. మనం ఏం చేస్తా ఉన్నాం? మనకు ఈ యాప్ ద్వారా ఏ బెనిఫిట్ అయితే జరిగిందో, ఏ పొదుపు అయితే జరిగిందో, ఆ పొదుపును మనము మన నియర్ అండ్ డియర్కు పంచుతా ఉన్నాం. దీని మూలంగా అతని యొక్క ఇన్కమ్ను పెంచడానికి దోహదపడతా ఉన్నాం, మన ఇన్కమ్ను పెంచుకోవడానికి దోహదపడతా ఉన్నాం. దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు మిత్రులారా. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఇలాంటి సిస్టమ్ రైట్ లెఫ్ట్ పీవీ బీవీ ఏమీ లేదు మిత్రులారా. దిస్ ఈస్ ద ఫస్ట్ సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, చెప్పిన పార్టీ చేసేది నెక్స్ట్ మనీ కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ మిత్రులారా, ఇవన్నీ కూడా మనకు అర్నింగ్ ఆపర్చునిటీస్. డిజిటల్ షేర్, ఇన్వైట్, షేర్ ఇన్వైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని మీరు బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఒక్క మీటింగ్కు రామని చెప్పండి, నచ్చిందంటే కలిసి పనిచేయండి, నచ్చలేదంటే హ్యాపీ, ఆయన జీవితం ఆయన ఇష్టం, మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ అండ్ ఆర్ 20%. ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు మనం, ఇంటూ 20%. ఈ డబ్బులు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం బ్యాంకు ద్వారా తీసేసుకోవచ్చు. 5% అందులో అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టైంకు మనమే బాస్. ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా. కేవలం మీరు ప్రచారం చేయాలి, సీనియర్ మీకు గైడ్ చేస్తాడు ఏ విధంగా. కాపీ పేస్ట్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి కంపెనీ ఎలా డిజైన్ చేసింది, 90% వర్కౌట్. ఇది కంపెనీకే కాదు, మన జీవితానికి, కుటుంబానికి, ఎవరికైనా వర్కౌట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి డబ్బులు? ఇక్కడ డబ్బులు ఏదో వ్యాపారం చేసి ఇస్తాను అని చెప్పట్లేదు, మీరు ఇంట్లో పండుకొని డబ్బులు ఇస్తా అని చెప్పట్లేదు, మీరు ప్రైమ్ మెంబర్షిప్ చేయిస్తే డబ్బులు ఇస్తా అంటుంది. ఎంత క్లారిటీ ఉంది మిత్రులారా, చూడండి. మరి 1500 రూపాయలు కంపెనీకి వెళ్తా ఉన్నాయి. కంపెనీ జీవితకాలం సభ్యత్వం ఇస్తా ఉంది. ఆ 1500కు పనిచేసిన తాలూకు ఈరోజు అమెజాన్లో కూడా మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, 999 రూపాయలు. స్విగ్గీలో ఉంది, జొమాటోలో ఉంది,
పేటిఎంలో ఉంది, ఫోన్‌పేలో ఉంది మిత్రులారా. ఎక్కడైనా ప్రైమ్ మెంబర్‌షిప్స్ ఉన్నాయి. మీరు చూడండి యూట్యూబ్ కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది. సో ఎవ్వరు కూడా రూపాయి ఇవ్వట్లేదు. కానీ నెక్స్ట్ మనీ మనము ప్రచారం చేస్తున్నందుకు మనకు రెఫరల్ కింద 20% ఇస్తుంది. ఈ రోజే మీరు 10 మందిని రెఫర్ చేయండి. ఈ రోజే 3000 తీసేసుకోండి. ఇన్‌స్టంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మిత్రులారా. ఇకపోతే తర్వాత మనం చేయాల్సింది పని కాదు. ఇప్పుడు నేను చేసేది కూడా పని కాదు ఇది. జస్ట్ హెల్ప్ అండి. ఏం హెల్ప్ చేయాలి? అతనికి తెలియదు కదా! అతను ఒక యూజర్ నుంచి అర్నర్ కావాలనుకుంటున్నాడు కదా! ఒక 5 మందికి నేర్పియండి. సింపుల్ అంతే. ఎక్కువ ఆలోచన చేస్తారు. కొంతమందేమో ఎక్కువ ఆలోచన చేసి అలసిపోతా ఉన్నారు. కొందరు అస్సలే ఆలోచన చేయకుండా కదలకుండా ఉన్నారు. 2 డేంజరే మిత్రులారా. కాబట్టి మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. హెల్ప్ చేయండి. మీకు అర్థమైంది. అర్థం కాకపోతే మీరు మీటింగ్‌కి అటెండ్ కామనండి. అతనికి ఇన్విటేషన్ పంపియండి. మెసేజ్ వస్తే పంపియండి. ఒక ఓనర్‌గా ఫీల్ కాండి. ఒక ఎంప్లాయీగానో, ఒక పార్ట్నర్‌గానో, ఒక కస్టమర్‌గా ఫీల్ కాకండి. మిత్రులారా, ఇక్కడ 2% వస్తుందని మనకు అనిపిస్తుంది. కానీ కాదు మిత్రులారా, 54% వస్తుంది. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ అని మిత్రులారా ఇన్‌స్టంట్‌గా ఇవన్నీ కూడా 74% రూ. 1110 వెంటనే ఇస్తుంది. ఇది జనాలకు తెలియదు కాబట్టి కంపెనీలు వస్తాయి, పారిపోతాయి అనుకుంటాయి. సో మిత్రులారా, ఆ తర్వాత రాత్రి 6% రాయల్టీ ఇస్తా ఉంది. ఆ తర్వాత దుబాయ్, ఆ తర్వాత గోవా ప్రోగ్రామ్ 10%, టోటల్ 90% డిస్ట్రిబ్యూషన్ ఉంది మిత్రులారా. తర్వాత మనం చూసినట్లయితే ఈచ్ వన్ టీచ్ 5. ఈ రోజు కేవలం భూమిపైన 5 మంది ఉన్నారా లేరా? అసలు ఫస్ట్ మనము డిసిషన్ తీసుకోవాలి. అయితే మిత్రులారా ఏం అనుకోకూడదు. నేను ఒక విషయం మీతోటి పంచుకోదలుచుకున్నా. ఆంధ్రులు ఆరంభ సూరులు అనేది ఉంది మిత్రులారా. సోడా వాటర్ లాగా పనిచేస్తారు. ఆ తర్వాత ఇబ్బందుల పాలు చేస్తారు జూనియర్లను. అందుకే నేను చెప్తాను యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైను సెలెక్ట్ చేసుకోమని. సో మిత్రులారా ఎందుకు పని చేస్తుండ్రో వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఒక జీవితానికి ఒక లక్ష్యము లేదు, ఉద్దేశము అసలే లేదు. అట్లా కాదు మిత్రులారా. ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క పూర్వపరాలు ముందే ఆలోచన చేసుకున్న తర్వాత ఒక్కసారి డిసిషన్ అయిపోయిన తర్వాత మిత్రులారా ప్రాణం పోయినా మాట తప్పకూడదండి. అది గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, పట్టు పట్టవలేనయా బిగియ పట్టు, పట్టు పట్టరాదు పట్టి విడియరాదు, పట్టు విడిచుట కంటే పడిచచ్చుటయ్యే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. నేను చెప్పలేదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ తీసుకోవద్దు. డిసిషన్ తీసుకుంటే దాన్ని అంతు చూసేంత వరకు మనము నిద్రపోవద్దు మిత్రులారా. సో ఆంధ్రులు ఆరంభ సూరులం కాదు, ఆంధ్రులమే ఆరాధ్య దైవము అని చెప్పేసి నిరూపించాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ 5 కనుక చేసినట్లయితే ఎవరికి వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే 10 రోజులలోనే ఈ ప్రాజెక్ట్ అయిపోవచ్చు. మేము గతంలో కొన్ని కంపెనీలు చేసాం మిత్రులారా. ఎంత పని చేసినా కూడా కాళ్లకు బేడీలు వేసేసి ఆపేసేవాళ్ళు. ఇక్కడ బేడీలు లేవు మిత్రులారా. ఎంత కావాలనుకుంటే అంత 10 రోజులలో రీచ్ కావచ్చు, 10 వారాలలో రీచ్ కావచ్చు, 10 నెలలలో రీచ్ కావచ్చు, 10 సంవత్సరాల్లో. ఇది మనపైన ఆధారపడ్డది మిత్రులారా. కానీ డబ్బుల ప్రపంచం ఏం చెప్తా ఉంది, మనీ వరల్డ్ ఏం చెప్తా ఉంది అంటే క్విక్ రెస్పాన్స్ ఈజ్ గుడ్ రిజల్ట్స్. ఉదాహరణకు మీరు ఎవరో ఒక అతను మీకు పాలసీ ఇస్తా అన్నాడు, లేదా ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొంటా అన్నాడు. మీరు రేపు పోదాం లేండి, ఉదయం మేము చలి పెడుతుందని పండుకుంటే వేరే అతను వచ్చి బుక్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో మీడియర్ ఫ్రెండ్స్, క్విక్ రెస్పాన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మనీ వరల్డ్, డబ్బుల ప్రపంచంలో మిత్రులారా. ఈ 178 కోట్ల దిశ కూడా నేను ఎలా వెళ్తున్నా మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను స్టోరీ చెప్పడం లేదు, రియల్ ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా. ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ కావాలి అనుకుంటే మిత్రులారా 5/5 25 బదులు 6/6 36 చేయండి. ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. డెఫినెట్గా ఇది వచ్చి తీరుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ రెగ్యులేటర్ మీ దగ్గర ఉంది, కానీ దాని ప్రతి మీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంత ఉంది. ఇక్కడ మనుషులనే కాదు మిత్రులారా, డబ్బును కూడా లవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి ఎంత మనం లవ్ చేస్తామో, ఎంత మనము దాని గురించి మనం ఆలోచన చేస్తామో అది అంత తొందరగా మన దగ్గరకు వస్తుంది. సో మన దగ్గరికి రావాలంటే వేరేళ్ళ చేతిలో లేదు. ఒక మనిషిని ప్రేమించినట్టే మనం కూడా సిస్టమ్ను ప్రేమించాల్సి ఉంటుంది. ఎంతోమంది చెప్తా ఉంటారు, ఎప్పుడు చేయలేదండి, నేను ఇంత తొందరగా చేసేసా అంటే ఆ రోజే ఆయన దాన్ని లవ్ చేశాడు అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు దీన్ని లవ్ చేయండి, మీరు కోటీశ్వర్లు అయిపోతారు. ఆ తర్వాత రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ
25% పక్కన పెట్టి 10 లెవెల్లను పంచే విధానం ఏదైతే ఉందో ఇది గొప్ప గొప్ప వాళ్ళు చేసిన పని మిత్రులారా. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది ఎలా సాధ్యమైంది వాళ్ళకు? అర్థం చేసుకోండి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. మనం కూడా 1,00,000 మందిని తయారు చేద్దాం మిత్రులారా. ఆ 1,00,000 మంది ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి. ఆ ₹200 రీఛార్జ్ 400, వాళ్ళ క్యాష్ బ్యాక్ ₹8 వచ్చింది. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. 25% పక్కన పెడితే ₹2,00,000, 10 మందికి వంచితే ₹20,000. మిత్రులారా, నిద్రపోతున్న డబ్బులు వచ్చే పద్ధతి ఉంది. చిన్నవాళ్లకు చిన్నది, పెద్దవాళ్లకు పెద్దది. ఒక ఇన్కమ్ పైప్ లైన్ తయారవుతుంది, సిస్టమ్ తయారవుతుంది. అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ సిస్టమ్ తయారవుతా ఉంది. ఆ సిస్టమ్ ఒక రోజులో తయారవుతుందా, 2 ఏళ్లలో తయారవుతుందా, 5 ఏళ్లలో అవుతుందా, 10 ఏళ్లలో అవుతుందా? అకార్డింగ్ టు ద డిపెండ్ అపాన్ అవర్ వర్క్, టీమ్ వర్క్. ఇది సమిష్టి కృషి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు పైప్ లైన్ అయిపోయిన తర్వాత మీరు ఊహించండి మీ జీవితం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మిత్రులారా, జీవితానికి ఆడియో వీడియో 2 అవసరమే. నేను ఆడియో వింటున్నాను, ఇప్పుడు వీడియో కూడా చూడాలి మీ జీవితాన్ని. మీకు పైప్ లైన్ ఇన్కమ్ వస్తూ ఉంది, నెలకు 10 లక్షలు 20 లక్షలు వస్తూ ఉంది మిత్రులారా. మరి ఆ రోజు మీరు ఈజీ చైర్లో మూవ్ అవుతా ఉన్నారు. మీ యొక్క అనుకుందాం మనమలో మన్మరాన్లో లేదా మీ ఫ్రెండ్స్ ఎవరో అడిగారు, ఏంటండి మీకు డబ్బులు ఏం చేస్తా ఉన్నారంటే, నేను ఏం చేయట్లేదండి. మరి ఏం చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు వచ్చే సిస్టమ్ని నేను తయారు చేసేసాను. ఆ సిస్టంలో నేను ఎంజాయ్ చేస్తా ఉన్నాను. నేను ఇక్కడున్నా, నాకు డబ్బుల ప్రవాహం వస్తూ ఉంటుంది. సో మిత్రులారా, అలాంటి సిస్టమ్ మన జీవితంలో తయారైందా? ప్యాసివ్ ఇన్కమ్ తయారైందా? ఆ తయారు చేయడానికి మనం పని చేద్దాం మిత్రులారా, కొంత సమయం తీసుకొని. సో ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు? ఈ క్యాష్ బ్యాక్ అనేటటువంటిది అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా నుంచి వస్తుంది. ఇన్సూరెన్స్ అనేది ఒక గొప్ప రంగం ఉంది, మరి దీని ద్వారా కూడా వస్తూ ఉంది. ఇది అల్టిమేట్ మన ఫైనల్ గోల్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మన కంపెనీ చూడండి, అక్కడ మన కష్టార్జితంలో అడ్మిన్ ఛార్జెస్, టీడీఎస్ డిడక్షన్ అవుతా ఉంది. ఇక్కడ ₹1 కూడా తీసుకోవట్లేదు. కంపెనీ యొక్క ఉదారతకు ఇది ఒక నిదర్శనం మిత్రులారా. 100% మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ముందే చెప్పా నేను, నెక్స్ట్ షాపింగ్ ఉంది మనకు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ కాదు మిత్రులారా, పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు మనకు వచ్చేది ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు కూడా మీరు ఈ డబ్బులను ఒక రీఛార్జ్ కోసమో, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. అర్థం చేసుకోండి మిత్రులారా. అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. సో మనము ఎక్కడున్నామో, అర్థమైన దాంట్లో ఉన్నామా, అర్థం కాని దాంట్లో ఉన్నామా, ఒకరిని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే రాయల్టీ 10 లెవెల్స్ తర్వాత వచ్చే బ్రహ్మాండమైనటువంటి రాయల్టీ డైరెక్ట్ సెల్లింగ్ లోనే కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. రాయల్టీ వేరే వాళ్ళు చెప్తారు, మళ్ళీ గొల్లాలు పెడతారు. కానీ మిత్రులారా 5 మంది అండి, ఫ్రంట్ లైన్ లో 5 మంది మిత్రులారా. ఒక్క లెవెల్ కిందికి టచ్ అయిపోతే మీరు సిల్వర్ రాయల్టీ. అయితే మిత్రులారా, అన్లిమిటెడ్ డెప్త్ మనకు 1% వచ్చుద్ది. అయితే మిత్రులారా, దీనికోసం మనము ఈ రోజు మీ ఫ్రంట్ లైన్ ఏదైతే ఉందో 4 రోజుల సమయం ఉంది మిత్రులారా. 11వ తారీఖు, 12వ తారీఖు, 13, 14వ తారీఖు 4 రోజుల సమయం ఉంది మిత్రులారా. మీరు కనుక ఈ 4 రోజులలో మీరు సిల్వర్ అంటే 5 కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఒక సిల్వర్ కాయిన్ ఉంది. మీరు 10 మందిని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు గోల్డ్ కాయిన్ ఉంది. మీరు కనుక ఒక 20 మందిని చేసుకున్నట్లయితే రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాము అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి ఉంది. మిత్రులారా, నేను మీకు చెప్తా ఉన్నా, ఈ 4 రోజులలో మీరు ఒక 200 మందితోటి మాట్లాడినా కూడా మీ 20 మంది అయిపోతారు, మీరు ఆర్టీపీకి వెళ్ళగలుగుతారు. కానీ మిత్రులారా, అదే కాదు, దాని వెనుక ఉన్న సీక్రెట్ మీరు అర్థం చేసుకున్నట్లయితే, అర్థం చేసుకోండి మిత్రులారా, మీరు వెంటనే 5 కంప్లీట్ చేసినప్పుడు ఈ 5 మందిని మనం సిల్వర్ చేసేసి 3వ వారం మిత్రులారా, ఈ నవంబర్లో 3వ వారంలో మీరు గోల్డ్ కాబోతా ఉన్నారు. దానికోసం స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది, వారం రోజులు మిత్రులారా. 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది, సాయంకాలం 5:30. మిత్రులారా, వాళ్ళందరూ కూడా 3వ వారంలో గోల్డ్ అయిపోతారు. ఆ తర్వాత మీరు అర్థం చేసుకోండి, 4వ వారంలో వాళ్ళంతా గోల్డ్ అయిపోతే మీరు డైమండ్ అయిపోతారు మిత్రులారా. ఈ నెలలోనే ఆశ్చర్యకరమైనటువంటి విషయం, అన్లిమిటెడ్ డెప్త్ ఈ రాయల్టీ రావడమే కాకుండా మీరు డిసెంబర్ కాలంలో మిత్రులారా క్రౌన్ డైమండ్ సిప్పర్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. 2020కి మనము వీడ్కోలు చెప్తూ మన మధ్య తరగతికి వీడ్కోలు చెప్పే ఒక గొప్ప అవకాశమే దీపావళి బొనంజా.
ఆ తర్వాత మిత్రులారా 2021కి మనం స్వాగతం చెప్దాం. మన కొత్త జీవితానికి మనం స్వాగతం చెప్దాం. ఒక క్రౌన్ డైమండ్‌కు మిత్రులారా ఈరోజు 3 నెలలకు ఒకసారి 9 లక్షల రూపాయలు వస్తా ఉంది. కంపెనీకి వచ్చేటటువంటి రాయల్టీ మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్‌లో మిత్రులారా క్రౌన్ డైమండ్‌షిప్ పెట్టారు వాళ్ళ పేరు. కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ మొట్టమొదటిసారి ఇస్తుంది. నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కావడానికి రెడీగా ఉన్నారా? ఓపెన్ ఆఫర్ ఉంది మిత్రులారా. మీకు నిజంగా ఈ మధ్యతరగతి కంపులో నుంచి రావాలి, జనవరి నుంచి నాకు 3, 4 లక్షలు నెలకు రావాలి అని ఉంటే మిత్రులారా ఈ 4 రోజులు మన జీవితానికి చాలా అమూల్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ మిత్రులారా. మీరు డిసైడ్ చేయండి. సిల్వర్ కాయిన్ తీసుకుంటారా? గోల్డ్ కాయిన్ తీసుకుంటారా? ఆర్టీపీయా? డిసైడ్ యువర్ సెల్ఫ్ టుడే. ఓన్లీ ఈ రోజే డిసైడ్ చేయండి మీరు. కానీ మీరు అనుకుంటే మిత్రులారా అవుతుంది, అనుకోకపోతే ఏది కాదు మిత్రులారా. ఆ తర్వాత ఎవరైతే ఈచ్ వన్ టీచ్ 5 చేసేసారో లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. మన జూనియర్కి వచ్చినటువంటి ఇన్కంలో 10% వస్తుంది రాత్రి 12 గంటలకు మిత్రులారా. అది కూడా ఇక్కడ అయిపోతుంది. దాని తర్వాత చూసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఆఫర్ 5/25 మిత్రులారా. ఎప్పుడు 30 రోజులలో పూర్తి చేసుకున్న వాళ్లకు గోవా ప్రోగ్రామ్ ఉంది. ఇక జనవరి నుంచి మీ పని చేయడం కాదు, ఆఫీస్ కోవడం కాదు. జనవరి నుంచి మన యొక్క ఉద్దేశం ఒకటే, ఎంజాయ్ చేయడము, ఎక్కడికి తిరగడం. ఎక్కడికి తిరిగినా మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి ఒక లైఫ్ను ఊహించుకోండి మిత్రులారా. ఆడియోతో పాటు వీడియో కూడా చూడండి మీరు. దాని తర్వాత చూసినట్లయితే ఈ 5 మందిని కనుక మనం గోవాకు తీసుకెళ్ళినట్లయితే హెల్ప్ చేయాలి, మన జూనియర్కి హెల్ప్ చేయాలి. ఫెయిల్ అయిపోతే మిత్రులారా అతనే కారకుడు కావాలి, కానీ అతని ఫెయిల్కు మనం కారకులు కావద్దు. ఆ విధంగా వాళ్ళని 5 మందిని గోవాకు తీసుకెళ్ళినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది. 90 రోజుల టైం ఉంది మిత్రులారా. ఇవన్నీ మన వాళ్ళందరూ వెళ్తా ఉంటారు. అర్థం చేసుకోండి. ఏం చేసినా కూడా ఈ 4 రోజులు పనిచేద్దాం, ఈ 2 నెలలు పనిచేద్దాం, గట్టిగా పనిచేద్దాం. ఆ తర్వాత మిత్రులారా ఒకవేళ ఏదైనా కారణం చేత ఫెయిల్ అయిన వ్యక్తికి కూడా 5/25, 125, 625 స్ట్రక్చర్, నో టైం లిమిట్ మిత్రులారా. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అయ్యో ఆ రోజు సార్ నాకు ఎంత చెప్పినా నేను వినకపోతేనని బాధపడొద్దనే ఉద్దేశంతో అతని కూడా ఫారెన్ టూర్ ఉంది మిత్రులారా. ఇకపోతే కంపెనీ నుంచి మనకు ప్రతి ప్రైమ్ మెంబర్కు 1770 గట్టే ప్రతి ప్రైమ్ మెంబర్కు 1550 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. ఈరోజు మిత్రులారా మీరు ఒక్కసారి చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 78లోనే మనకు చట్టం వచ్చేసింది. ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఈజీ మనీ రాకూడదు, అదే మనీ సర్కులేషన్. సో మిత్రులారా ఎండ్ యూజర్ అంటే ఎవరు? పని చేయని వ్యక్తి. మన దగ్గర యూజర్ ఏం పని చేయడు, ఆయన వాడుకుంటాడు. ఆ వాడుకునే వ్యక్తికి కూడా ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో, మరి మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఏ కంపెనీ కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా, కానీ ఈ కంపెనీ ఇస్తుంది 1500 రివార్డ్ పాయింట్స్. అది ట్రాన్సాక్షన్స్ లో అతనికి అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తా ఉంది. మిత్రులారా 100% గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతున్న ఆర్గనైజేషన్. ఆ తర్వాత మిత్రులారా పని చేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది తప్ప ఏదో మీరు డబ్బులు కట్టి చేస్తే తీసుకెళ్లే పద్ధతి కాదు మిత్రులారా. ఇది జనాలను చేర్పించే సిస్టమ్ కాదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కంపెనీలో రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంది. ఇది బ్రహ్మాండమైనటువంటి కెరియర్ ప్లాట్ఫామ్ మిత్రులారా. అంతే తప్ప ఇదేదో స్కీమ్ కాదు మిత్రులారా. ఆ తర్వాత అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను బాగుపడతా ఉన్నా, నేను తెలుగులో చెప్తా ఉన్నా, మీరు తెలుగులో వినండి. వేరే వేరే భాషలలో వేరే వేరే టైంలలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి, కానీ మీకు తెలుగు వచ్చు కదా, మీరు తెలుగుకి అటెండ్ అయిపోండి మిత్రులారా. నేను బాగుపడతా ఉన్నా, నా కుటుంబానికి నేను హెల్ప్ చేస్తున్నా, ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నా, మీరు హ్యాపీగా ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికో హెల్ప్ చేయడం కాదు, మన కుటుంబాలకు మనం హెల్ప్ చేసుకుందాం, మన ఊరిని మనం బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీ చెంతన ఉంది. ఆ అనుసారంగా మీరు ఆ గైడ్ లైన్స్ లో మీరు పని చేయండి. కలిసి పని చేద్దాం, మనం కలిసి బాగుపడదాం మిత్రులారా. ఎన్ని చెప్పినప్పటికీ మనకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. గతంలో జరిగినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి మిస్టేక్స్ మూలంగా మనకు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఒక యూజర్గా మీరు అర్నర్గా కాలేకపోవచ్చేమో, కానీ యూజర్ మాత్రం మీ చేతిలోనే ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అయితే వస్తువులు కొనాల్సిందే ఉంది. కాబట్టి జీవితకాలం మొత్తంలో 16,730 ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి ఉదాహరణ ఇది. సో 16 నుంచి 20 17 రూపాయలు 17,000 మిగులుతున్నాయంటే మరి పండక్కి బట్టలకో పిల్లల ఫీజులకో ఉపయోగపడుతుంది. ఇలాంటి గొప్ప యాప్ ఉంది, అది డెవలపింగ్, ఇంకా డెవలప్ అయ్యేది ఉంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇక్కడ వచ్చేటివి ఉన్నాయి.
ఈరోజు నేను చెప్తే మీరు ఏదో చేయడానికి చెప్పా అనుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఉన్నాయి యూజ్ చేసుకోండి, రాబోయేటివి యూజ్ చేసుకోండి. యాజ్ ఏ యూజర్గా, అర్నర్గా అయినట్లయితే పని చేయండి మిత్రులారా. ఆ పనిలో కూడా చేసేదే చెప్పండి, చెప్పేదే చేయండి. ఎవరిని బలవంతం పెట్టకండి, బాధ పెట్టకండి. వాళ్ళు మధ్య తరగతిలో ఉంటామంటే ఓకే, నో ప్రాబ్లం, వస్తాను వాళ్ళని తీసుకోండి, రైట్. ఆ తర్వాత మిత్రులారా, ఎవరైనా సైన్అప్ చేయాల్సిందే. సైన్అప్ చేసిన వాళ్ళు చూడండి, చేయని వాళ్ళు చూడండి. ఆ తర్వాత దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. పొరపాట్లు చేయకండి. పొరపాట్లు చేస్తే ఎడ్యుకేషన్ లేనట్టు లెక్క. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం తీసుకున్న ఎడ్యుకేషన్ దీనికి పనికిరాదు. ఈ బిజినెస్ ఎడ్యుకేషన్ కావాలి. సైన్అప్ ఎలా చేస్తా ఉన్నాం, గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేశాక క్రియేట్ అకౌంట్ తర్వాత రెఫరల్ యూజర్ నేమ్ వస్తుంది. ఆ నేమ్ ఇవ్వగానే పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి అతని యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చాడో అదేనా కాదా, పేరు అతనేనా కాదా, మొబైల్ నెంబర్ అతనేనా కాదా క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే క్యాన్సల్ కాదు ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా, రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, ఆరో స్టెప్లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా సైన్ అప్ అయిపోయిన తర్వాత కంపెనీ లీగల్ కాబట్టి, లీగల్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది గవర్నమెంట్ రూల్స్ కాబట్టి కంపల్సరీగా పాన్ కార్డు ఉండాలి ప్రైమ్ మెంబర్షిప్ కోసం. దాని తర్వాత మిత్రులారా, మన యొక్క నామినీని మన చేతులతోటే బ్లడ్ రిలేషన్ను అప్డేట్ చేసుకోవచ్చు. అక్కడ ఎడిట్ ప్రొఫైల్ నొక్కి అప్డేట్ ప్రొఫైల్ చేసుకోండి. డబ్బుల విషయానికి వచ్చినప్పుడు మనం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి నుంచి డబ్బులు మనం చేయికి టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం కంప్లీట్గా డిజిటల్ అంటే డిజిటలే మిత్రులారా. కాబట్టి మొబైల్ ఫోన్ నొక్కగానే, మన యొక్క యాప్ నొక్కగానే వాలెట్ వస్తుంది. వాలెట్ను టచ్ చేయగానే యాడ్ మనీ వస్తూ ఉంది. యాడ్ మనీని టచ్ చేయగానే 1770 అక్కడ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయగానే మీకు గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వేస్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే దేని ద్వారానైనా తీసుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఒక్కసారి డబ్బులు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటాము. ఇక తర్వాత నుంచి మనకు రావడమే స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ మార్క్ నొక్కితే అక్కడ 4వ స్థానంలో అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కిన తర్వాత డీటెయిల్స్ వస్తాయి. అన్ని చెక్ చేసుకొని అప్గ్రేడ్ నవ్ అనండి, థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని నేను కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. కలిసి మనం పని చేద్దాం మిత్రులారా. కాబట్టి ఆగస్టు 2021, 15 ఆగస్టు 2021 వరకు ఒక 10,000 కుటుంబాల కన్నా ₹1,00,000 ఇప్పియాలనే షార్ట్ టర్మ్ గోల్ తీసుకొని నేను పని చేస్తా ఉన్నా. కాబట్టి అందులో మీకు సాధారణమైన ఆహ్వానం ఉంది మిత్రులారా. రియల్గా మీరు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటే 90 రోజులు మీరు మార్నింగ్ నైట్ మిస్ కాకండి. నేను చెప్పిన విధానంలో మీరు పనిచేయండి మిత్రులారా. మన టీం నెంబర్ 1 టీం మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్లోనే నెక్స్ట్ మనీ మొట్టమొదటి కంపెనీ సర్వీస్ సెక్టార్. ఆ మొట్టమొదటి కంపెనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్, అతని యొక్క జూనియరే ఇంటర్నేషనల్ ట్రైనర్ సుభాష్ సార్, ఒక మెకానికల్ ఇంజనీర్. మిత్రులారా, 30 lakhs ప్యాకేజ్ అతనికి, నెలకు 2.5 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఆ వ్యక్తే ఇది చేస్తున్నాడు అంటే మరి మన జీతం అంతకంటే ఎక్కువ ఉందా, లేకపోతే మన ఇంట్లో ఏమైనా లంకె బిందెలు ఉన్నాయా? మనం పని చేయకపోవడానికి ఏం కారణమై ఉంటుందో ఆత్మ పరిశీలన చేయండి. ఆ తర్వాత మిత్రులారా, ఉదయం 7 నుంచి రాత్రి 11, 12 గంటల వరకు బిజీగా ఉండే వ్యక్తి కూడా నెక్స్ట్ మనీ చేయగలిగిండంటే ఇది ఎంత ఈజీ వ్యాపారమో మీరు అర్థం చేసుకోండి. కావలసింది ఇక్కడ నెక్స్ట్ మనీ కళ్ళద్దాలు పెట్టుకోవాలి. ఎవరిని చూసినా నెక్స్ట్ మనీగా ఆడుతూ, పాడుతూ, తిరుగుతూ, చేస్తూ, మాట్లాడుతూ కూడా మాటలలో మనం పనిచేసే ఒక గొప్ప విధానం ఉంది. కానీ అది నేర్చుకుంటేనే సాధ్యం అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నానంటే నాకు డిజిటల్ గురు అతను నేర్పించాడు కాబట్టి జనవరి నుంచి నేను పబ్లిక్లో వచ్చి మాట్లాడుతూ ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కావాలంటే నేర్చుకోవచ్చు. సోషల్ మీడియా మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి మన సీనియర్సే వీళ్ళంతా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క విలువైన సమయం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ మిత్రులారా. మీరు ఈరోజు డిసైడ్ చేయండి. అయితే ఇప్పుడు మీకు నేను నా యొక్క ప్రాక్టికల్ ఏదైతే నేను తీసుకున్నానో అది మీకు స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. మీరు ఆ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత ఈరోజు ఇప్పుడే మీరు బ్రేక్ఫాస్ట్ లోపలనే ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. ఆ తర్వాత మీరు యూజర్గానైతే ఎలాగూ ఉండొచ్చు, అర్నర్గా కూడా మీకు మారే ఒక అవకాశం ఉంది. నా బాధ్యత అది. మీరు కేవలం నేను చెప్పింది ఫాలో చేయండి మిత్రులారా. చూడండి, నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను అనేది ఫస్ట్ చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ యాప్ ఉంది, ఎంత మంచిగా ఉంది చూడండి.
3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8 గంటల 55 నిమిషాల 24 సెకండ్స్కు నేను వచ్చాను. మా సీనియర్ నాకు చెప్పిందే మీకు చెప్తా ఉన్నా. మీటింగ్ అటెండ్ కామన్నారు. అప్పుడు మాకు తెలుగు హిందీలో అయ్యేది. రాత్రి 9 ఉదయం 9. ఆ తర్వాత ఫ్రెండ్స్ నేను అదే రోజు ప్రైమ్ మెంబర్గా అయ్యాను. ఎందుకంటే నాకు తెలుసు 1770 రూపాయలతోటి ఏం వ్యాపారం చేయలేం. వ్యాపారమే కాదు, ఏమి చేయలేం. ఇక్కడ మాత్రం ఆల్రెడీ మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయని మా సీనియర్ చెప్పాడు. వచ్చాయా లేదా? నమ్మాను, వచ్చాయి. కాబట్టి సార్ చెప్పింది రైట్ కాబట్టి వెళ్ళిపోయాము ముందు. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 మీటింగ్కి వెళ్ళా. నైట్ తెల్లారి నుంచే నేను పని చేయడం స్టార్ట్ చేశాను. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఇట్లా పని చేస్తుంటే 50 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. టోటల్ ఈరోజు 3192 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. ఇవి ఎప్పుడు లాస్ కావు, నాకేం టెన్షన్ లేదు. మిత్రులారా, మా గురువు గారు నాకు చెప్పిన విషయమే మీకు చెప్తా ఉన్నా. జీవితంలో ఒక మంచి పని ఉంటుంది, చెడు పని ఉంటుంది. చెడు పని అనేది ఎప్పుడు కూడా తొందరపడొద్దు, మంచి పని అనేది ఎప్పుడు లేట్ చేయొద్దు. ఇవి రెండు ఉంటాయి అన్నమాట. సో నేనేమనుకున్నా అంటే ఇది చెడ్డ పని అయితే కాదు, ఒక వ్యక్తికి పొదుపు నేర్పించినా చెడ్డ పని కాదు, డబ్బులు సంపాదించుకోండి లీగల్గా చట్టబద్ధంగా సంపాదించడం తప్పు కాదు, కాబట్టి ఇది మంచి పనే అని నేను డిసైడ్ చేసుకున్న పారామీటర్స్. కాబట్టి అదే రోజు నుంచి నేను పని చేశాను మిత్రులారా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు నేను పని చేస్తానే ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకొక కంపెనీ మీద సంతకం కూడా పెట్టలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ 1770 రూపాయలు ఈరోజు మీరు 1770 రూపాయల డిసిషన్ మీరు తీసుకుంటే, మరి నేను డిసిషన్ తీసుకున్నందుకు మిత్రులారా ఏం ఇన్కమ్ అయింది ఈరోజు చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. మరి నాకైతే తెలుగులో చెప్పేవాళ్ళు లేరు. చూడండి, 4,22,880 రూపాయలు అయ్యాయి. మరి ఎక్కడన్నా 1770 పెడితే 4 లక్షలు అవుతాయి ఆ సంవత్సరంలో. మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇకపోతే రోజు ఉదయము రాత్రి ఈ విధంగా చెప్పిందే చెప్పడం సత్యనారాయణ స్వామి కథలాగా మరి 3 నెలలు కనుక నేను చేసినందుకు యావరేజ్ నా ఇన్కము ఏమైందో అది కూడా మీరు చూడండి. ఇది లైవ్లో ఇలాంటి బ్యూటిఫుల్ యాప్ అండి, ఎంత ఎక్సలెంట్ యాప్ ఉంది చూడండి. చూడండి మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి. 1,76,000 అంటే సుమారుగా ఒక 55,000-60,000 రూపాయలు. మరి 50,000 రూపాయలు 55,000 రూపాయలు సంపాదించేటోళ్ళు బయట ఎన్ని గంటలు కష్టపడుతారు? చాలా మంది చెప్తా ఉంటారు నేను చాలా బిజీగా ఉన్నా, చాలా బిజీగా ఉన్నా, చాలా బిజీగా ఉన్నా అంటారు. నిజమే కావచ్చు, అబద్ధం కాదు. అయితే మరి చాలా బిజీగా ఉన్నందుకు మీకు ఎన్ని పైసలు వస్తున్నాయి? చాలా ఎక్కువ రావాలి కదా. ఆ తర్వాత మరి స్టార్టింగ్ 3 నెలలు చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు. స్టార్టింగ్ 3 నెలలే మీకు చెప్పిన ఇంపార్టెంట్, కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడనే చాలా మంది అలసిపోతారు. 8,715 సార్ 3 నెలల కాదు, నాకు రోజుకి 8,000 గంటకోసారి రావాలి సార్ నాకు అంటే. నెట్వర్క్ అంటే వాళ్ళు ఏదో లక్కీ లాటరో లేకపోతే గుర్రాల పందమో ఏదో అనుకుంటారు. రాంగ్ మిత్రులారా. అది నెట్వర్క్ కూడా ఒక ఇండస్ట్రీ, ఇది ఒక వ్యవసాయం, ఇది ఒక సిస్టమ్. కాబట్టి 3 నెలలు టీం సెట్ కావడానికి టైం పడుతుంది. మీరే చూశారు, ఈ రోజున 60,000 రూపాయల ఇన్కమ్. ఇది ఒక్క పాన్ కార్డ్, ఎన్ని పాన్ కార్డులు ఉంటే అన్ని అకౌంట్లు తీసుకోవచ్చు, మీ ఇష్టం. అకౌంట్లు ఓపెన్ చేస్తే లాభం లేదు. మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఎస్బీఐలో అకౌంట్ ఉంది. మిత్రులారా, ధనలక్ష్మి బ్యాంక్లో అకౌంట్ ఉంది, ధనం వస్తుందని. అకౌంట్ ఉంటే ధనం రాదు, మనం అందులో డిపాజిట్ చేస్తే వస్తుంది. సో ఎన్ని ఐడీలు తీసుకుంటే ముఖ్యం కాదు, ఐడీలకు న్యాయం చేయాలి, వచ్చిన వాళ్ళకి చేయాలి న్యాయం. మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళను అనాథలను చేయొద్దు. వాళ్ళని మనం నెట్వర్కర్ ఉండాలి, సెట్ వర్కర్ కాకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇదే విషయం కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పా. మా ఫ్యూచర్ ఒక మిషన్ తయారవుతుంది, సిస్టమ్ తయారవుతుంది. అయితే సిస్టమ్కు కొంత టైం పడుతుంది ఫ్రెండ్స్. సిస్టమ్ తయారవుతా ఉంది. కాబట్టి ఈ సిస్టంలో మీరు చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, నేను మీతోటే మాట్లాడుతున్న 11వ తారీఖు 8 గంటల 21 నిమిషాల 12 సెకండ్స్. ఇప్పుడే 8 గంటల చూడండి ఫ్రెండ్స్ 15 నిమిషాల 1 నిమిషం 1 సెకండ్, 8 గంటల 11 నిమిషాల 30 సెకండ్స్, 8 గంటల 6 నిమిషాల 53 సెకండ్స్, 8 గంటల 5 నిమిషాల 40,
8 గంటల 3 నిమిషాల 17, 8 గంటల 55 నిమిషాలు, 7 గంటల 47 నిమిషాలు, 7 గంటల 46 నిమిషాలు, 7 గంటల 41 నిమిషాలు 18, ఇవన్నీ కూడా మీతోటి మాట్లాడుతూనే ఉన్నా. నేను ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పలే. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఉదయం 7 గంటల 41 నిమిషాలకు, రాత్రి చూడండి ఫ్రెండ్స్ 11 గంటల 16 నిమిషాల 17 సెకండ్లు, 11 గంటల 10 నిమిషాల 24 సెకండ్స్, 11 గంటల 6 నిమిషాల 57 సెకండ్లు, 22 10 గంటలు. మిత్రులారా చూడండి, ఈ విధంగా మాకు ఒక నిద్రపోతే కూడా నిద్రలో కూడా డబ్బులు వచ్చే మార్గం మేము కనుక్కున్నాం. మిత్రులారా, మీరు కూడా రాండి, కలిసి పనిచేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం. ఇకపోతే మిత్రులారా, మీకు ఇంకొక విషయం చెప్పా నేను, 49,000 మంది మిత్రులారా, మరి చూడండి 49,540 మంది, అందులో 8,648 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 40,000 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే మిత్రులారా, ఇంతమంది నాకు తెలియదండి, కానీ నాకు 32 మందిని నేను సైన్అప్ చేయించా ఈ యొక్క పాన్ కార్డ్ పైన. అందులో నుంచి 12 మంది నాకు ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంక 20 మంది కాలే. అయితే ఇదే విషయం మీకు చెప్పదలుచుకున్నా, మన డెవలప్మెంట్ అనేది వేరే వాళ్ళ చేతిలో లేదు. మన డెవలప్మెంట్ ఆపుకునే గొప్ప ఆయుధం మన చేతిలో ఉంది. భస్మాసుర అస్తమని మనము పని చేయకపోతేనే మన ఇన్కమ్ అవుతుంది. మన ఇన్కమ్ ఆపే శక్తి నా సీనియర్కు లేదు, నా జూనియర్కు లేదు, ఎవ్వరికి లేదు. సో 20 మంది అలానే ఉన్నారు మిత్రులారా. మన యొక్క చార్ట్ ఏం చెప్తుంది? ఈచ్ 1 టీచ్ 5 అని చెప్తా ఉంది. నేను ఎక్కువ వేరే వాళ్ళని పెట్టుకున్నా, వాళ్ళు పని చేయకపోతే 125 మిత్రులారా, 625. ఇదే చార్ట్ మీకు ఇంతకుముందు చెప్పా. మరి 178 కోట్ల దిశగా ఎలా వెళ్తుంది చూడండి. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అంతే. ఈరోజు వస్తున్నా చెప్తున్నా సత్యనారాయణ స్వామి కథ. ఆ తర్వాత 5, 25 అంటే 54, 54 ఇంటూ 2% వచ్చేసింది. 125 అంటే 135 ఇంటూ 3% వచ్చేసింది. ఆ తర్వాత 264 ఇంటూ 4% వచ్చేసింది. కానీ 625 కావాలి. మరి 625 కోసం 900 మంది రెడీగా ఉన్నారు. మిత్రులారా, నాకు ఏమి బెంగలేదు, ఏమి టెన్షన్ లేదు. ఉదయం రావాలి, కథ చెప్పాలి, రాత్రికి కథ చెప్పేయాలి, మిగతా టైం లోపల నా టీం వాళ్ళతోటి, ఫోన్ చేసిన వాళ్ళతోటి మాట్లాడాలి. నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్న ఉద్యోగం మిత్రులారా, గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబర్ నుంచి. సో నేను ఈరోజు లక్పతిని అయిపోయినా, మీరు లక్పతి కావచ్చు. నేను కోటీశ్వరుని కాబోతా ఉన్నా, మీరు కోటీశ్వరును కావచ్చు మిత్రులారా. కాబట్టి అలాంటి ఒక గొప్ప సిస్టమ్ ఉంది. కాబట్టి మిత్రులారా, నేను మీకు ముందే చెప్పా, ఎప్పుడైతే ఈ యొక్క మన బొనంజా ఉందో, ఈ 4 రోజుల టైం ఉంది మిత్రులారా. ఈ 4 రోజులలో మీరు ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఒక సిల్వర్ కాయిన్ అంటే 5 మంది ప్రైమ్ మెంబర్స్ మిత్రులారా, 10 మందిని చేస్తే గోల్డ్, 20 మందిని చేస్తే ఆర్టీపీ. మీకు ఈరోజు అవకాశం ఉంది మిత్రులారా. మరి వాళ్లకు ఏం చెప్తే అవుతుంది అది నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు టీంకు కనుక సహకరించినట్లయితే 5-25 చేసినట్లయితే ఇది అవకాశం ఉంది. తర్వాత 15వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఈ ప్రజెంటేషన్స్ కాకుండా సాయంకాలం 5:30కు 5 అండ్ అబోవ్ ర్యాంక్ మీటింగ్. మిత్రులారా, సిల్వర్ లేదుగా, డైరెక్ట్ వాళ్ళు గోల్డ్ అయిపోవడమే. సో మన కింద ఉన్న వాళ్ళని చేస్తాం కాబట్టి మీరు ఎవరైతే ఇది అచీవ్ అవుతారో వాళ్లకు మాత్రమే అవకాశం ఉంది. 5 అండ్ అబోవ్ ర్యాంక్ మీటింగ్ ఉంటుంది అనమాట. నేను మొత్తం ప్లాన్ రెడీ చేసి పెట్టిన మిత్రులారా, మీరు ఖచ్చితంగా మీరు తలుచుకుంటే జనవరి నుంచి క్రౌన్ డైమండ్ కావచ్చు. సో ఆ విధంగా నేను స్పెషల్ టైం రేపు 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మీరు గోల్డ్ అయ్యేటట్టు, ఆ తర్వాత 26వ తారీఖు నుంచి 23వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మీరు డైమండ్ కావడానికి నేను సపరేట్ టైం సెట్ చేసేసాను, ఈవినింగ్ 5:30 గంటలకు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ విధంగా నేను చెప్తే ఈ 4 రోజులలో నేను ఆర్టీపీ ప్రోగ్రామ్కి వెళ్తాను. ఎందుకంటే మిత్రులారా, ఇక్కడ ఆర్టీపీ ప్రోగ్రాం ద్వారా అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి మనం పర్సనల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ రోజు నేను చెప్పినట్టు ఈ 4 రోజులలో మీరు ఒక 200 మందికి చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. మిత్రులారా, డిజిటల్ కాబట్టి వాళ్ళను డిసిప్లిన్ ఉండాలి కాబట్టి వాళ్ళకు 1 నిమిషం మాట్లాడాలని అడగండి. అడిగిన తర్వాత మీరు చేస్తున్న పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలన్న ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నదా? ఉన్నది అంటేనే మాట్లాడండి, లేదంటే వదిలేసేయండి. ఆకలి వాళ్ళకు అన్నం పెట్టడం వేస్ట్. ఆ తర్వాత మనకు 1770 రూపాయలతోటి ఏదైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా అడగండి, అది కూడా లేదనే చెప్తాడు. మిత్రులారా, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది, 178 కోట్ల ప్రాజెక్ట్ ఇది.
ఆ తర్వాత అవగాహన కావాలనుకుంటే రాత్రి 9 గంటలకు, ఉదయం 7 గంటలకు రామని చెప్పండి. లేదా అతను నమ్మేసాడు, చేసేసేయండి, ప్రాబ్లమ్ లేదు. ఆ తర్వాత జూమ్ క్లౌడ్ మీటింగ్ డౌన్‌లోడ్ చేయించండి. ఈ విధంగా మీరు తలుసుకుంటే ఈరోజు సాయంకాలం వరకే మీరు 200 మందితోటి మాట్లాడొచ్చు. లేదా 100 మందితోటైతే గ్యారంటెడ్‌గా మాట్లాడొచ్చు. మీరు మాట్లాడండి. వాళ్ళు వస్తారా? రారా? చేస్తారా? చేయరా? అవన్నీ మీరు పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ మనం కావచ్చు. నేను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో మిత్రులారా, నెక్స్ట్ ఇయర్ అంటే 2021 డిసెంబర్ మిత్రులారా, సారీ ఆగస్ట్ 15th ఆగస్టు 2021 వరకు నేను 10,000 మందిని ₹1,00,000 నెలకి ఇప్పియాలని అనుకుంటా ఉన్నా. ఆ దిశగా నేను ప్రయాణం చేస్తా ఉన్నా. అందులో మీకు సాదరమైనటువంటి ఆహ్వానం ఉంది మిత్రులారా. అయితే ఈ రోజు సెషన్‌కొచ్చి మీరు సక్సెస్ చేసినందుకు మీకు థాంక్స్ చెప్తూ, మీరు ఒక్కసారి ఈ రోజు పైన సెషన్‌లో మీకు ఏదైనా క్లారిటీస్ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీ రైట్ సైడ్ టచ్ చేయండి. అక్కడ 3 డాట్స్ ఉంటాయి. మోర్ అని ఉంటుంది. మీరు ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోవచ్చు. కానీ ఈ 4 రోజులు మాత్రం మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన టైం మిత్రులారా. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టైం. మీరు సిల్వరా కైనా, గోల్డ్ కైనా, ఆర్‌టిపియా మీరు కాండి. అందరికీ చెప్పేసేయండి. 5 అండ్ అబోవ్ ర్యాంక్ మీటింగ్ మనకు 15వ తారీఖు నుంచి 15వ తారీఖు సాయంకాలం నుంచి ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళను గోల్డ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెలాఖరులో డైమండ్ అయిపోతారు. జనవరిలో క్రౌన్ డైమండ్ ఉంటుంది మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదండి. సో మరి ఇంకొక 2 మినిట్స్ టైం ఉంది కాబట్టి మరి ఈరోజు సెషన్ పైన కామెంట్ చేయడానికి గోల్డ్ సంతోష్ గారు మిమ్మల్ని కోస్ట్ చేశాను, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, సార్ చెప్పిన విధంగా మనకి 4 డేస్ మాత్రమే టైం ఉంది. 4 డేస్‌లో ఒక్కొక్కరు ఒక 5 మెంబర్స్ చేసినా సరే కంపల్సరీ మీరు సిల్వర్ కాయిన్ అవుతారండి. ఆ సిల్వర్ కాయిన్ అచీవ్‌మెంట్ అదే మీ యొక్క క్రౌన్ డైమండ్ తీసుకెళ్తుందన్నమాట. సారు ఆల్రెడీ చెప్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకమైన క్లాస్ కూడా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తామని చెప్పేసి. నేను స్టార్టింగ్‌లో జాయిన్ అయినప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమి లేవండి. సో ఈ రియల్‌గా చెప్తున్నాను, చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ సారు మీటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా ఈ ప్రోగ్రాము సెషన్ మార్నింగ్, ఈవినింగ్ అనేది ఒక్కసారి కూడా ఆబ్సెంట్ అనేది లేదండి. ఎవ్రీడే. సో ఇటువంటి కంపెనీ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదండి. ఇటువంటి కంపెనీని మనం మిస్ చేసుకుంటే జీవితంలో నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశం ఉన్నది ఎవరు కూడా ఇటువంటి కంపెనీస్ మిస్ చేసుకుంటే మరి వేరే కంపెనీలో సక్సెస్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను కూడా సార్ అంటే గోల్డ్ అయినప్పటికీ కూడా కొన్ని 2-3 మంత్స్ నేను కూడా దీనిలో రాలేకపోయాను మీటింగ్స్. కొద్దిగా ఆ నష్టం ఏంటనేది నాకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఆ 3 మంత్స్ నేను నాకు వేరే ఫ్యాక్టరీ ఏదో ఉండడం వల్ల దానివల్ల కొద్ది ప్రాబ్లమ్స్ వల్ల నేను మీటింగ్ అటెండ్ కాలేకపోయాను. సో ఆ మీటింగ్ అటెండ్ కాకపోవడం వల్ల నేను ఎంత నష్టపోయానో, లాస్ అయిపోయానో, టైం ఎంత వేస్ట్ చేశాను అనేది నాకు క్లియర్‌గా అర్థమవుతుందండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎటువంటి మీరు అలాగే ఎటువంటి అది లాస్ అవ్వకుండా టైం లాస్ చేసుకోకుండా సార్ ఏదైతే చెప్పారో ఆ స్ట్రక్చర్ ప్రకారం మీరు ఫాలో అయితే 100% మన క్రౌన్ డైమండ్ జనవరి కల్లా అయిపోతుంది అనమాట. మళ్ళీ నేను కొత్తగా సార్ రియల్‌గా ఫస్ట్ టైం నుంచి స్టార్ట్ చేసినట్టుగానే మళ్ళీ నేను ఒక 5 మెంబర్స్‌తో స్టార్ట్ చేశాను. ఈ రోజు సార్ చెప్పిన విధంగా ఆర్‌టిపి ఎలిజిబుల్ అయింది. క్రౌన్ డైమండ్ అవ్వాలని దిశగా నేను పరిగెడుతున్నాను. మళ్ళీ కొత్త టీమ్ నేను స్టార్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళు చేయండి. ఎక్కువ ఫోకస్ కూడా అవసరం లేదు. ఎవరైతే వాళ్ళు చేస్తే మీకు సిల్వర్ కాయిన్ వస్తుంది. సో మీకు సిల్వర్ కాయిన్ వచ్చిందంటే మీకు సిల్వర్ కాయిన్ వచ్చిందంటే మీ ఎవరైతే 5 చేశారో వాళ్ళు కూడా బాబు నువ్వు ఒక్కొక్కరు 5 చేస్తే సిల్వర్ కాయిన్ వస్తది అని చెప్పామనుకోండి. ఈ 5తో కూడా 5 సిల్వర్ కాయిన్ చేపిస్తే మీరు ఆర్‌టిపికి ఎలిజిబుల్ అయిపోయారు. సో చాలా ఈజీ అండి. ఈ 5 ఆర్‌టిపికి ఎలిజిబుల్ అయ్యారంటే మీరు 520, 120 మీరు దుబాయ్ క్వాలిఫై అయిపోయారండి ఇక్కడ. సో ఆ విధంగా చాలా ఈజీ అండి. దుబాయ్ ఏంటంటే ఆ 125 మెంబర్స్‌ని కూడా మనం సిల్వర్స్ చేస్తే క్రౌన్ డైమండ్ అయిపోయాయన్నమాట. ఎంత ఈజీ టాస్క్ అంటే ఈ మెళకువలు అప్పుడు మాకు తెలియదండి. సో ఇప్పుడు అంతా ఈజీగా ఉందన్నమాట. మన క్రౌన్ డైమండ్ అవ్వాలని ఆలోచన అవసరం గాని మనకు ఉంటే చాలా ఈజీగా కష్టపడి చేయాలండి. కష్టపడకుండా ఏది ప్రతిఫలం రాదు.
సో ఈ రోజు ఒక ఐఏఎస్ ఎంబీబీఎస్ అని చేయాలంటే సరే మినిమం 6-7 ఇయర్స్ చదవాలి. చదివిన తర్వాత కూడా ఒకవేళ మన ఎంబీబీఎస్ డాక్టర్ అయినప్పటికీ కూడా నేను వెళ్ళి హాస్పిటల్లో కూర్చుంటానంటే మనకు డబ్బులు రావండి. ఇప్పుడు కూడా వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే వస్తుంది అనమాట. సో కాబట్టి దీంట్లో అయితే ఒకసారి క్రౌన్ అయ్యామనుకోండి, మనం చేసినా చేయకపోయినా సరే డబ్బులు ఇచ్చే 1% ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఏ కంపెనీలో ఇప్పటికొచ్చి నేను చూడలేదు సార్. రియల్‌గా మీరు కూడా చాలా కంపెనీస్ విని ఉంటారు చాలా కంపెనీస్ కోసం. కానీ మన యొక్క ఈ యొక్క నెక్స్ట్ మనీ నిజంగా అక్షయ్ బర్మన్ సార్‌కి చాలా కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నిజంగా ఇంకొక విషయం ఏంటంటే, మనం సీఎన్ చార్య గారి టీమ్‌లో గాని లేకపోతే నేనైతే సక్సెస్ కాలేనండి. మీ విషయం అయితే నాకు తెలీదు గానీ నేనైతే రియల్‌గా చార్య సార్ టీమ్‌లో లేకపోతే నేనైతే సక్సెస్ కాలేను. ఎందుకంటే చాలా ఆయన అంత కమిట్మెంట్ లీడర్ అంటే లీడరు మా మెంటర్ కూడా సీఎన్ చార్య సార్. ఎందుకంటే ఈరోజు చాలా మంది మనం కూడా మనలో లీడర్స్ కూడా మీటింగ్ స్టార్ట్ చేసాము. మళ్ళా మనం ఆఫ్ చేయడం వీక్లీ పెట్టడం అన్నీ జరిగాయి. బట్ కాకపోతే సార్ మాత్రం మన పర్సెంటేజ్ అదే పర్సన్స్ వచ్చినా రాకపోయినా సరే ఆయన టైం అనేది ఎక్కడ మిస్ చేయలేదు. ఎవ్రీడే 9 అంటే 9:00కి స్టార్టింగ్ లో అయితే సారు నేను జనవరిలో అనుకుంటాను ఆయన దుర్గా పూజకి వెళ్ళారండి. మన విజయవాడ వచ్చారు. ట్రైన్ లోంచి కూడా ఆయన క్లాస్ చెప్పారండి. ట్రైన్ లోంచి కూడా రియల్ గా మనం అయితే నేను విజయవాడ వెళ్ళానండి దర్శనానికి వెళ్ళాను కాబట్టి ఒక 2 డేస్ నేను చేయను అదో షాక్ చెప్పేస్తుంటాం మనం. రియల్ గా మనమైతే నేనైతే అలాగే చెప్పేస్తాను. బట్ కాకపోతే ఆ టైంలో కూడా సార్ ట్రైన్ లో కూర్చొని కూడా ఇక్కడ ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు. ఆయన సార్ బర్త్డే అనుకుంటాను విజయవాడ వెళ్ళారు. మ్యారేజ్ డే ఫిబ్రవరిలో. సారీ మ్యారేజ్ డే రోజు అండి. ట్రైన్ లోంచి చెప్తుంటే పక్క నుంచి ట్రైన్ సౌండ్స్ కూడా ఒక సైడ్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎంత కమిట్మెంట్ సార్ అంటే ఇటువంటి సార్ టీమ్ లో మనం జాయిన్ అయ్యామంటే కంపల్సరీ మన కోటీశ్వర్లు అయిపోయినట్టేనండి. కాకపోతే కొద్దిగా కష్టపడాలన్నమాట. నేనే మిస్ అవుతున్నాను. నేను మిస్ అయ్యానని చెప్తాను కదా. 3 months మధ్యలో నేను బ్రేక్ చేశాను. బ్రేక్ అంటే ఐ మీన్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీటింగ్ రాలే అంటే 90 days నాకు కోర్స్ అయిపోయింది కదా. సరే నాకు అన్ని తెలిసిపోయి అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అటెండ్ కాలేకపోయాను. సో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మనిషికి. ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకునే ఆలోచనలో ఇందులో క్రౌన్ అయిపోతే ప్రాబ్లమ్స్ అన్ని నెల రోజుల్లో 2-3 months క్లియర్ అయిపోతాయండి. ప్రతి వ్యక్తికి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ మనకు ఫైనాన్షియల్ గా ఎదగాలంటే దీంట్లో ఒక 2 months సార్ చెప్పిన స్ట్రక్చర్ ప్రకారంగా మనం ఫాలో అయితే 2 months క్రౌన్ డైమండ్ అయిపోతామండి. క్రౌన్ డైమండ్ అయితే తక్కువ ఈనాతీనంగా లెక్క పెట్టుకున్నా సరే మినిమం నెలకైతే 3 లక్షలు తక్కువ లేకుండా వస్తుందండి. 3 lakhs అండి. ఎంత తక్కువలో చేసినా సరే అంటే ఫర్ డే 10,000 మనం వర్క్ చేయకపోయినా సరే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో మనకి ఓన్లీ రాయల్టీ వస్తుందండి. మళ్ళీ మన టీమ్ పర్చేజ్ వాళ్ళ జాయినింగ్ రీపర్చేజ్ ఇవన్నీ చూసుకుంటే యావరేజ్ గా కాల్కులేట్ చేస్తే పర్ మంత్ 5 lakhs లోకి వెళ్ళిపోతామండి. సో 2 months సార్ చెప్పిన విధంగా నేను మళ్ళీ రియల్ గా సార్ నా టీం చాలా ఉంది. 22,000 మంది అయ్యారు. అయినప్పటికీ కూడా మళ్ళీ నేను సార్ చెప్పిన విధంగా స్ట్రక్చర్ లో నేను అవ్వాలని చెప్పేసి 5 IDs కొత్త మెంబర్స్ 5 జాయిన్ చేశాను. 5ని ఫాలోఅప్ చేసి 5ని చెయ్యాలి నేను. నా డైమండ్ ఎలాగ అవుతుందో పక్కన పెట్టండి. నేను దాని గురించి ఆలోచించలేదు. మళ్ళీ నేను కొత్తగా నా లైఫ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ కొత్తగా నేను దీంట్లో జాయిన్ అయ్యాను ఉద్దేశంతో. సో ఈ 5ని నేను సార్ చెప్పిన విధంగా నేను ఛాలెంజ్ గా తీసుకొని December 31st కల్లా సార్ ఏదైతే క్రౌన్ లో అవుతారని చెప్తున్నారో ఆ క్రౌన్ లో నాదో క్రౌన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మీరు కూడా ప్రయత్నిస్తే 100% ఇందులో ఈ 2 months ఒక ట్రైనింగ్ క్లాస్ అనుకుందాం. ఒక ట్రైనింగ్ క్లాస్ అనుకోని ట్రైనింగ్ క్లాస్ లో మనకి ట్రైనింగ్ క్లాస్ అని మన డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ మన డబ్బులు రాని ఏం చేయట్లేదు. మనం వర్క్ చేస్తున్నాం. దాని తగ్గ ప్రతిఫలం కూడా మనం తీసుకుంటున్నాం అనమాట. సో ఏ పని చేసినా మనం ప్రతిఫలం అంటే డబ్బుల కోసం వర్క్ చేస్తాం కాబట్టి ఉద్యోగానికి వెళ్ళినా లేదంటే ఒక బిజినెస్ చేసినా డబ్బు కావాలి మనకి. సో ఆ డబ్బు ఇక్కడ వస్తుంది. ఊరికనే మనం చేయమంటలేదు ఎవరిని కూడా. సో ఈ 2 months మీరు కొద్దిగా సార్ ఏదైతే చెప్పారో ఆ విధంగా కానీ మీ స్ట్రక్చర్ ప్లాన్ చేసుకొని దీని వర్క్ కానీ చేయగలిగితే 100% మనం క్రౌన్ డైమండ్ అయిపోయినట్టేనండి. సో సార్ ఉద్దేశం కూడా ఆగస్టు కల్లా 1000 మంది రూపాయలు తీసుకుంటే వ్యక్తులు తయారు చేస్తాను. 10,000 మందిని చెప్పారు సార్. 100% తయారైపోతారు సార్. దాని విషయంలో ఎటువంటి డోకా అయితే లేదు. అది ఓన్లీ ఒక జిఎస్టీ టీమ్ కి మాత్రమే సాధ్యం అవుతుందండి అని నేను గంటాపదంగా చెప్పగలుగుతాను అనమాట. ఎందుకంటే సార్కున్న ఆ కమిట్మెంట్ కానీ ఆ యొక్క దీని కాబట్టి మనం సార్ టీంలోకి రావడం చాలా ఏదో పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానండి. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ సార్. నేను ఒక్కటే చెప్తున్నా ఫ్రెండ్స్, వాళ్ళు అందరికీ మీరు దీపావళి బొనాంజా సిల్వరా గోల్డా ఆర్టీపీఆ
మిస్ కాకండి. మీరు అది తీసుకునే బాధ్యత మీరు తీసుకుంటే ఈ రోజు సంతోష్ గారు ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయితే నాకు స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఇచ్చిన కమిట్మెంట్ కాబట్టి. సో మిత్రులారా, దాని అనుసారంగానే నేను ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ 15వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి మీకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓన్లీ ఫర్ ఎవరికంటే 5 అండ్ అబోవ్ చేసిన వాళ్ళు, సిల్వరా, గోల్డా, డైమండా, ఈ అచీవర్స్ కు మాత్రమే ఆ ప్రోగ్రామ్ ఉంది తప్ప వేరే వాళ్లకు కాదు. మిత్రులారా, మీరు మీ మాట మీద నిలబడండి, నేను నా మాట మీద నిలబడడానికి రెడీగా ఉన్నా. మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఆర్థిక స్వాతంత్ర సంగ్రామం లోపల మనం చరిత్ర సృష్టిద్దాం. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. నైట్ మళ్ళీ మనం లైవ్ ప్రెజెంటేషన్ లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. శుభదినం. గుడ్ డే.